పవన్ కళ్యాణ్ అన్నిటికంటే పెద్ద డిసడ్వాంటేజ్, నేను దేనికన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పాను మీకు, ఆయన ర్యాలీ చూడడానికి 3 లక్షలు 4 లక్షల మంది వస్తారు, పోలింగ్ బూత్లో 5,000 కూడా పడదు. మోదీ గెలుస్తాడో లేదని డౌట్ అయిపోయింది. ఇది అసలు మెజారిటీ వస్తుంది. ఒక నేషనల్ లీడర్స్ ఉన్న వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు ఓన్ సెల్ఫిష్ నీడ్స్ కోసం అందరిని కింద దించి పెట్టేశారు, ఎవరిని పైకి రానియలేదు. మనం కొంచెం నేల మీద దిగి మాట్లాడితే బీజేపీ హస్ పీక్డ్ ఇన్ నార్త్ ఇండియా. మీరు టీడీపీ అండ్ జనసేన పార్టీ ఓట్స్ టోటల్ చేస్తే ఆ సీట్లన్నీ వాళ్ళు గెలుస్తుండే. చంద్రబాబు నాయుడిని ఏపీ జనం నమ్ముతారా? ఫ్లెక్స్లన్నీ చింపేసి పక్కన పడేసి చెప్పులు తీసుకొని కొట్టారు. అది నాయుడు గారు తప్పు ఉంది, దాంట్లో జగన్ తప్పు కూడా. రేవంత్ ఈస్ గోయింగ్ టు జాయిన్ బీజేపీ. అది బీజేపీతో నేను రేపు కొట్లాడుకుంటా, నాకు ఇష్యూ లేదు. కానీ వీడు ఉండకూడదు, కేసీఆర్ ఉండకూడదు, కేటీఆర్ ఉండకూడదు. కవిత వస్తుందని పులి వచ్చిందని చెప్పి అసలు పులే రాలేదు. అసలు 399 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. దీంట్లో 190 సీట్లు బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్. చంద్రబాబు నాయుడు ప్రతిభ వల్ల బీజేపీ ఎదగలేకపోయిందా, లేదా బీజేపీ చేతకాంతనం వల్ల? జగన్ కూడా తక్కువేం కాదు. మీరు సినిమాలు పెట్టుకొని పాలిటిక్స్ చేస్తే నడవదు. నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. దేశంలో 2 అలయన్స్లు హోరాహోరీ పోటాపోటీ కనిపిస్తున్నాయి పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద. అందులో ఎంత బలంగా ఏ కూటమి ఉంది, అలా ఏ కూటమికి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ఒకటి వచ్చింది. 399 స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలవబోతోంది. బీజేపీకి అచ్చంగా ఒక 342 వస్తాయని. అటు ఇండి కూటమి INDIకి 94, అందులో కాంగ్రెస్ 30. నిజంగా అంతటి పరిస్థితి, అంతటి వ్యత్యాసం కనిపిస్తోందా? ఏ కూటమి బలం ఎంత, ఆ బలం వెనకున్న కారణాలు ఏంటి? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, దాంతోపాటు ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల మీద సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచటిల్ గారు. నమస్తే. నమస్కారం సార్, చూశారు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కలిపి చేసిన సర్వే అవుట్కమ్. వాళ్ళ శాంపుల్స్ కూడా మోర్ దాన్ 190,000 శాంపుల్స్ తీసుకొని డిఫరెంట్ పారామీటర్స్ తోటి కలిసి వాళ్ళు తీస్తే అక్రాస్ ద నేషన్ వాళ్ళు చేశారు. 399 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. కొంచెం అంటే ఎంత బీజేపీకి అనుకూలంగా ఉండే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేంతటి ఫిగర్ లాగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఎలక్షన్లో ఎప్పుడు 50% కన్నా ఎక్కువ ఒకసారి ఓటు వచ్చేస్తే, 54 కన్నా ఎక్కువ ఓటు వచ్చేస్తే ఒక ల్యాండ్ స్లైడ్ లాగా అయిపోతుంది. సో దానికోసం మనం 2009, 2014, 2019 3 సంవత్సరాలది మనం అనలైజ్ చేయాల్సి వస్తుంది. నేను చేశాను చాలా మటుకు. నా దగ్గర డైరెక్ట్ కాంటెస్ట్ ఎక్కడెక్కడ నడుస్తుంది అనేది 3 సంవత్సరాలు చూసుకుంటే తెలిసిపోతుంది. 2009లో ఏం జరిగింది, 2014 వచ్చేటప్పుడు ఏమైంది, 2019కి వచ్చి ఏమైంది. మనం చాలా మటుకు చూస్తే దీంట్లో మనకున్న 532 స్థానాలను పెట్టుకుందాం. 1-2 నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయి. దాంట్లో 190 సీట్లు. దీంట్లో 190 సీట్లో బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉంది. దీంట్లో మనం 2009 చూసుకుంటూ వస్తే కాంగ్రెస్ ఓట్ షేర్ అస్సలు చాలా తగ్గి వస్తుంది. అసలు కాంటెస్టే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2019 తీసుకుందాం మనం. బీజేపీకి 175 సీట్లు వచ్చినాయి. ఈ 190లో 175 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి వచ్చింది 15. ఈ 190 సీట్స్లో రీజనల్ పార్టీస్ ఎక్కడ లేరు. డైరెక్ట్ ఫైట్ అది. ఎక్కడ? ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అస్సాం, మనం ఇంకా చూస్తే ఈవెన్ చాలా మటుకు అస్సాం వైపు కూడా వెళ్ళొచ్చు కావాలంటే. ఇట్లాంటి స్టేట్స్, కర్ణాటక స్టేట్స్లో వెళ్ళి డైరెక్ట్ ఫైట్. బీజేపీని ఓడించడం కాంగ్రెస్ ఏముంటే ఈ సీట్లు కాంగ్రెస్ గెలవాలి. 15 కాదు, వాళ్ళు మినిమం 100 గెలవాలి, లేకుంటే అట్లీస్ట్ 80 గెలవాలి. అది లేకుండా కాంగ్రెస్కి అసలు ఛాన్సే లేదు. సో కానీ మనం చూసుకొని వస్తే ఏమవుతుందంటే దీంట్లో ఈ 190 స్థానాల్లో బీజేపీ 2-3 సార్లు గెలుచుకున్నారు అక్కడి నుంచి. అంటే 3 ఎలక్షన్ అనలైజ్ చేస్తున్నాం మనం. 2 సార్లు 3 సార్లు గెలిచారు. కొన్ని సీట్లు 2 సార్లు కాన్సిక్యూటివ్ జనరల్ ఎలక్షన్స్, హ్యాట్రిక్ లాగా. సో అట్లాంటి స్టేట్స్, అట్లాంటి ఒక పరిస్థితుల్లో బీజేపీకి 50% కన్నా ఎక్కువ, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ ఫిగర్ చెప్పాలంటే బీజేపీకి 190 స్థానాల్లో 175 స్థానాలు వచ్చింది, 56% ఓట్ షేర్. ఓకే. కాంగ్రెస్కి వచ్చిందేమో 35. అంటే ఒక 20% డిఫరెన్స్. 20% ఓట్ డిఫరెన్స్ అంటే అసలు ఎవ్వరు మేకప్ చేసుకోలేరు. ఏ పార్టీ అయినా మేకప్ చేసుకోలేరు.
ఒకటో రెండు సార్లు భారతదేశంలో ఒకవేళ మిరాకిల్స్ జరిగితే మిరకల్ జరిగితే మన ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు జరిగిన ఒక మిరకల్ ఒకటి ఉంది, అది సింపతి వేవ్ అంటారు దాన్ని. అప్పుడు జరిగింది అది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. సో ఆ మెచ్యూరిటీ, ఓటర్ మెచ్యూరిటీ కూడా పెరిగింది అప్పటికన్నా ఇప్పటికి. అప్పుడు మనం చూసుకొని 190 అయిపోయింది ఇప్పుడు. సో 532లో మన ఒక 342 సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ తీసుకోవాలంటే మన దగ్గర ఉన్నది ఒక బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీ. కొన్ని రీజనల్ పార్టీ ఏమో కాంగ్రెస్తో అలైన్డ్ ఉంటుంది, అంటే వాళ్ళు ఇండి కూటమి. కొంతమంది ఇండిపెండెంట్ మనం జగన్ ఇండిపెండెంట్ అని తీసుకోవచ్చు, ఒడిశా ఇండిపెండెంట్ అని తీసుకోవచ్చు. ఈవెన్ ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీని కూడా ఇండిపెండెంట్ అని తీసుకోవచ్చు. ఇండిపెండెంట్ రీజనల్ కీమౌట్ ఇండి కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు. దీంట్లో ఉన్న దాంట్లో 128 స్థానాలు బీజేపీ గెలిచింది, 57 రీజనల్ పార్టీ గెలిచింది సీట్లు. అంటే మొత్తం ఉన్న సీట్లు ఒక ఆల్మోస్ట్ 128 + 57. ఓకే, అక్కడ కూడా 180, 190 సీట్లు ఉన్నాయి. దాంట్లో బీజేపీకి 128 వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది అది డిఫరెంట్ స్ట్రాటజీ ఆల్టుగెదర్. దీంట్లో చాలా మటుకు సీట్స్ బీహార్, ఒడిశా, నేను చెప్పినట్లు వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ కొన్ని సంస్థలు అక్కడ బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీ ఒకటి. నెక్స్ట్ ఏమో కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీ. అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. అది ఆల్మోస్ట్ ఒక 71 స్థానాలు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ గెలిచింది 37, చాలా తక్కువ. సో ఇట్లాంటి మనం నాలుగోది ఏమో రీజనల్ వర్సెస్ రీజనల్, అంటే ఏఐఏడిఎంకే వర్సెస్ డిఎంకే, టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. అక్కడ బీజేపీకి ఛాన్స్ లేదు, కాంగ్రెస్కి ఛాన్స్ సేగుడు లేదు అక్కడ. ఇప్పుడు ఆంధ్రలో చూస్తున్నట్లు, చెన్నైలో డిఎంకే, తమిళనాడులో చూస్తున్నట్ల ఒక చిన్న 5 సీట్లు పడేస్తారు, అట్లనే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎక్కువ డిమాండ్ కూడా చేయలేరు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఈ బీజేపీకి 390 అని చెప్తున్నారు వీళ్ళు. కానీ ఎప్పుడు మనం మర్చిపోకూడదు, ఒక సైలెంట్ ఓటింగ్ మెజారిటీ ఉంటుంది ఎప్పుడు. అది గ్రౌండ్ షిఫ్ట్ వాళ్ళే చేస్తారు మోస్ట్లీ. ఇప్పుడు ఈ వచ్చిన ఒపీనియన్ పోస్ట్ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మటుకు రీజనల్ పార్టీస్ని మనం లైట్గా తీసుకుంటాం, కానీ కొంతమంది అయితే స్ట్రాంగ్గా ఉన్నారు. మమతా బెనర్జీ ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం బీజేపీకి వెస్ట్ బెంగాల్లో 18 సీట్లు వచ్చినాయి. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రీమ్లీ గుడ్ పర్ఫార్మెన్స్. కమ్యూనిస్ట్ వైపౌట్ అయిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు వైపౌట్ అయిపోయారు. సో ఇట్ వాజ్ మమతా వర్సెస్ బీజేపీ డైరెక్ట్ ఫైట్. అదే టైంలో మనం తమిళనాడుకి వస్తాం. తమిళనాడులో వచ్చినప్పుడు అన్నామలై గారు వచ్చేదాకా బీజేపీకి అసలు ఛాన్సే లేదు అక్కడ, అస్సలు ఛాన్స్ లేదు. మనం చూసుంటాం బీజేపీ వైపు నుంచి ఒక మినిస్క్యూల్ 5%, 6%, 1% ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు దాకా వీళ్ళు ఏఐడిఎంకే డిఎంకేతో పొత్తు పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే దీనికన్నా ముందు బీజేపీ డిఎంకే ఒక పొత్తులో ఉన్నారు, ఉంది కరుణానిధి గారు ఉన్న టైంలో. దాని తర్వాత జయలలితతో వీళ్ళు అలయన్స్లో ఉన్నారు. వాళ్ళు ఈ పార్టీని పైకి రానియరు ఎప్పుడు. అన్నామలై వచ్చిన తర్వాతనే అది డిఫరెన్స్ జరిగింది అక్కడ. ఈసారి కూడా చాలామంది చెప్పారు ఏఐడిఎంకేతో పొత్తు చేసుకుంటారు, అన్నామలైని పక్కన పెట్టి ఏఐడిఎంకే చేయలేదు. పార్టీ లీడర్స్ వెరీ మనం వెయిట్ చేద్దాం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, కానీ వీ విల్ ఎమర్జ్ యాస్ ఎ పార్టీ ఆఫ్ అవర్ ఓన్ రైట్. వాళ్ళు ఎప్పుడు తీసుకుంటున్న ఎగ్జాంపుల్ కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడ లేదు, 0. ఇప్పుడు చూడండి బీజేపీ పైకి వచ్చి బీజేపీ కాంగ్రెస్ నడుమ పోటీ నడుస్తుంది. జేడీఎస్ విచ్ వాజ్ ద లీడింగ్ ప్లేయర్ అట్ వన్ టైం, వాళ్ళు మన ఇక్కడున్న తెలంగాణలో బీఆర్ఎస్ లాగా అయిపోయారు, నామో నిషాన్ లేకుండా అయిపోయారు. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. నేను ఎప్పుడు చెప్తూనే వస్తాను, రేవంత్ రెడ్డి గారు సుపారీ తీసుకున్నారు, బీజేపీ వాళ్ళు సుపారీ ఇచ్చారు కాంగ్రెస్ని ఫినిష్ చేయడానికి అని చెప్పేసి, సారీ బీఆర్ఎస్ని ఫినిష్ చేయడానికి చేస్తున్నాడు కూడా. ఎందుకంటే చాలా మటుకు బీఆర్ఎస్ మీద ఉన్న కేసులు కానివ్వండి, అది కాళేశ్వరం నుంచి ఉండొచ్చి, ఫోన్ ట్యాపింగ్ ఉండొచ్చు అని బెనిఫిట్ ఎవరికి వస్తుంది. 100 రోజుల లోపలే వాళ్ళ మీద యాక్షన్కి దిగారంటే ఏదో ఒక భరోసా ఉండాలిగా రేవంత్ రెడ్డి గారికి. ఉంది కదా, కొన్ని కేసులు సిబిఐకి ఇచ్చేసారు ఆల్రెడీ. సిబిఐకి ఎందుకు ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు లెక్క, బీజేపీ వాళ్ళు చూసుకుంటారు. కవితను తీసుకెళ్ళి జైల్లో వేసినట్లే ఇది కూడా చేస్తారు వాళ్ళని చెప్పేసి కేసీఆర్. నాకేం తెలియదురా బాబు అంటాడు రేవంత్ రెడ్డి. నేను సిబిఐకి ఇచ్చాను, వాళ్ళు చూసుకున్నారు, నేను వాళ్ళతో ఏం పెట్టుకోలేదు, బీఆర్ఎస్ వాళ్ళతో నాకు వాళ్ళతో ప్రాబ్లమే లేదు, కరప్షన్ కేసెస్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నారని ఆ ఎక్స్క్యూజ్ పెట్టుకుంటాడు. సో మనం ఓవరాల్గా చూస్తే మీరు చెప్పిన శాంపుల్ సైజ్ ప్రకారం కానివ్వండి, మిగతా సర్వీస్ టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్ ఒకటి వచ్చింది, అది కాకుండా ఇండియా టుడే ఒపీనియన్ పోల్ ఒకటి వచ్చింది. వీళ్ళందరూ ఒక 330 నుంచి 380 నడిమిట్లో నడుస్తుంది వీళ్ళది. అందరూ తప్పని చెప్పలేము కదా, ఆ మధ్యలోనే ఇస్తున్నారు. 330 లేదా 375 అట్లా ఇస్తున్నారు. యూజువలీ ఇప్పుడు ఈ ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఏమంటారంటే
ఈ ఒపీనియన్ పోల్స్ అని ఫేక్ అది ఇది అని చెప్పేసి. కానీ ఎప్పుడైనా వాళ్ళు గెలుస్తున్నారని ఒక ఒపీనియన్ పోల్ వచ్చినప్పుడు అదంతా కరెక్ట్ అంటారు వాళ్ళు. తెలంగాణలో మనం చూసాం. తెలంగాణ ఒపీనియన్ పోల్ వచ్చి కాంగ్రెస్ విల్ విన్ అంటే వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు కూడా అన్నారు ఈ ఒపీనియన్ పోల్ అన్నీ ఫేక్, పనికిరాదు అని జరిగింది అది. మనం మాట మర్చిపోతున్నాం వాసు గారు. ఒక ఏజెన్సీ, ఒక పోలింగ్ ఏజెన్సీ వాళ్ళ రెప్యుటేషన్ లైన్లో పెడుతున్నారు, వాళ్ళ రెప్యుటేషన్ దాటికి పెడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి ఎవ్వడు పట్టించుకోడు వాడిని తీసుకోడు, వాడిని నవ్వుతారు వాని మీద. అది సిఎన్ఎక్స్ ఉండొచ్చు, యాక్సిస్ ఉండొచ్చు, మిగతా ఎవరైనా ఉండొచ్చు, జన్ కీ బాత్ ఉండొచ్చు, మన బండాది ప్రదీప్ బండాది ఎవరైనా ఉండొచ్చు. సో ఈ కాంట్రవర్సీలు ఎక్కడ వస్తుందంటే మెయిన్గా వీళ్ళు వాళ్ళ రెప్యుటేషన్ లైన్లో పెట్టి చేస్తారు ఇదంతా పని. సో శాంపుల్ సైజ్ కానివ్వండి, శాంపుల్ సైజ్ మీద ఇన్ఫరెన్స్ ఒకటి ఉంటుంది, గోడ మీద పిల్లి ఉంటారు ఒకటి, అక్కడ వేయాలన్నా ఇక్కడ వేయాలని తెలియని మనుషులు ఉంటారు. రామ్ మందిర్ లాస్ట్ మినిట్ ఓటర్స్, ఈసారి లాస్ట్ మినిట్ ఓటర్స్ లేరు, ఈసారి లేరంటారా? తగ్గింది చాలా మటుకు. ఎందుకంటే ఒక లాస్ట్ మినిట్ ఓటర్స్ ఎప్పుడు ఉంటారు, నేను వీళ్ళకి వేయాలని చెప్పేసి. ఈసారి చాలా క్లారిటీ ఉంది దాంట్లో. ఎందుకంటే గ్రౌండ్స్ ఫుల్ ఆఫ్ ఒపీనియన్. అదే చెప్పాను, 50 కన్నా ఎక్కువ రాగానే 50 నుంచి 53, 54 రాగానే ఇట్స్ అ ల్యాండ్ స్లైడ్. 3-4 రావటమే కష్టం. 60 దాటింది అనుకోండి, నేను చెప్పిన ఈ 190 సీట్లు, అది కాకుండా 180 సీట్లు, ఆల్మోస్ట్ 400 సీట్లు, 380 అని పెట్టుకుందాం, ఆ టిల్టెడ్ టువర్డ్స్ బీజేపీ. సో మీరు అడిగిన ప్రశ్నకి బీజేపీకి ఎంత వస్తుందనేది అక్కడే తెలిసిపోతుంది. సో లాస్ట్ టైం ఫిగర్స్ మనం చూసుకుంటే కూడా 175 సీట్స్ బీజేపీకి, దాని తర్వాత 128 అని వస్తుంది, అదొకటి ఉంటుంది అది ఇప్పుడు. సో ఆ పరిస్థితుల్లో ఎన్ని సీట్స్ వీళ్ళకి వస్తుంది అనేది క్వశ్చన్ వస్తుంది అన్నమాట. సో బీజేపీ డెఫినెట్గా దే విల్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ ద సీట్స్ వే దే ఆర్ స్ట్రాంగ్. ఈసారి ఛత్తీస్గఢ్ కానివ్వండి, రాజస్థాన్, ఈ సీట్స్లన్నీ ఇట్ ఈస్ పర్ఫార్మ్ వెరీ వెల్ అసెంబ్లీ ఎలక్షన్లో. లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయినా కానీ దే హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ దే డిడ్ వెరీ వెల్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్స్. అది మనం చూసాం, లోక్సభ మొత్తం స్వీప్ చేశారు. రాజస్థాన్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు వాళ్ళు. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ కొడుకు ఒక సీట్ ఇచ్చారు, అంతేగాని మిగతా అన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఈవెన్ కర్ణాటకలో కూడా అదే చేస్తారు. సో ఓడిపోయిన స్టేట్లో కూడా వాళ్ళు గెలిచారు లోక్సభ. అంటే లోక్సభకు వచ్చేటప్పుడు వీఆర్ హ్యావింగ్ అ ప్రెసిడెన్షియల్ స్టైల్ ఆఫ్ ఎలక్షన్, 1:1 అలా ఉండాలని కోరుకుంటున్నాడు ఓటరు. అదే, ఎందుకంటే ఒకవైపు మోదీ, ఇంకోవైపు ఎవరు తెలియదు. కూటమిని మొదలు పెట్టారు. ఇప్పుడు ఇవాళ చదివాం పొద్దున పేపర్లో, కాశ్మీర్లో కూడా, జమ్మూ కాశ్మీర్లో కూడా వీళ్ళు ఇండియా అలయన్స్ లేదంటే అప్పుడు. మెహబూబా ముఫ్తీ అంటుందంటే నా పని నేను చూసుకుంటాను, నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ లేనిపోయినారు వాళ్ళు. దాని నడిమిట్లో గులాం నబీ ఆజాద్ ఆడుకుంటున్నాడు. బీజేపీ వాళ్ళేమో దే ఆర్ స్ట్రాంగ్ టువర్డ్స్ జమ్మూ సైడ్, వాళ్ళు అక్కడ వాళ్ళ బేస్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. సో ఇండి కూటమి ఎక్కడ పనిచేస్తుందని చెప్పండి, ఏ స్టేట్లో పనిచేస్తుందంటే మహారాష్ట్ర ఒకటి, జార్ఖండ్ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి. కానీ ఉత్తరప్రదేశ్లో మనం మర్చిపోతున్నామంటే లాస్ట్ టైం పోటీ జరిగినప్పుడు మాయావతి 10 నుంచి 18% దాకా ఓట్ పర్సెంటేజ్ తీసుకొచ్చింది. నేషన్ వైడ్ 2019 ఎలక్షన్లో 3rd లార్జెస్ట్ పార్టీ బై ఓట్ షేర్, అంటే బీజేపీ కాంగ్రెస్ తర్వాత 3rd లార్జెస్ట్ పార్టీ వాజ్ బీఎస్పీ. చాలా తక్కువ ఉండే, ఐ థింక్ 3% ఎంతో. ఎందుకంటే వాళ్ళు మొత్తం సీట్స్ డివైడ్ చేస్తారు యావరేజ్ చూస్తున్నప్పుడు. వీళ్ళు పోటీ చేస్తున్నామో 100 కూడా ఉండదు, కానీ యావరేజ్ తీసుకుంటే మొత్తం తీసుకుంటారు, కంప్లీట్ 532 పెట్టి డివైడ్ చేస్తారు. సో దానికోసం వచ్చి, కానీ ఆమె కొన్ని స్టేట్స్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అది మీరు మధ్యప్రదేశ్ చూడండి, వెస్ట్రన్ మధ్యప్రదేశ్, ఈస్టర్న్ మధ్యప్రదేశ్ ఉంటుంది చాలా మటుకు. రాజస్థాన్ వైపు వాళ్ళ 5 ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళకి ఒక టైంలో. అశోక్ గెహ్లోట్ కొనుక్కున్నారు వాళ్ళని లాస్ట్ అసెంబ్లీలో. సో ఆమెకి ఒక కోపం ఉండే కాంగ్రెస్ వాళ్ళ మీద, అసలు కాంగ్రెస్తో ఆమెకి పడదు అసలు. సమాజ్వాదీ పార్టీ మీద ఎందుకు ప్రాబ్లం ఉందంటే అదే ఓట్ బ్యాంక్ వీళ్ళు షేర్ చేస్తున్నారు. జాతవ్ ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంక్ మాయావతికి ఉంది, వీళ్ళకు యాదవ్ ఓట్ బ్యాంక్ ఉంది సమాజ్వాదీ పార్టీకి. అక్కడ వాళ్ళు కూడా ముస్లిమ్స్. సో 2 పార్టీలు దే ఆర్ ముస్లిం ప్రొటెక్టర్స్. సో వాళ్ళు ఈసారి మాయావతి అన్న నేను వీళ్ళతో ఏం పెట్టుకోను, నేను అలాగే వెళ్ళిపోతాను. సో ఆలోచించండి, కాంగ్రెస్ ఏం తీసుకొస్తారు, కాంగ్రెస్కి ఉన్నది 2-3% ఓట్ షేర్. సో వాట్ ఆర్ యూ బ్రింగింగ్ టు ద టేబుల్ అంటారు ఇంగ్లీష్లో, ఏం లేదు. సమాజ్వాదీ పార్టీకి 35% ఉందనుకోండి, వీళ్ళు 3% తీసుకొస్తే 38 అవుతాయి కదా, అప్పుడు బీజేపీకి మళ్ళీ అక్కడ 55 ఉంటుంది. 55 దగ్గర 20% తేడా ఉంది, 18-20%. సో అన్లెస్ కాంగ్రెస్ బ్రింగ్స్ ఇన్ 10 to 15% ఓట్ వాళ్ళు తీసుకొస్తేనే గెలవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. దానికోసం యూపీ లాంటి స్టేట్లో అసలు ఛాన్సే లేదు. గుజరాత్ తీసుకోండి, టోటల్ వైప్అవుట్. గుజరాత్ అస్సలు ఛాన్స్ లేదు కాంగ్రెస్కి. లాస్ట్ 3 ఎలక్షన్ చూస్తే ఫస్ట్ ఎలక్షన్లో కొన్ని సీట్స్ కాంగ్రెస్ గెలిచారు, కానీ దాని తర్వాత జరిగిన 2 ఎలక్షన్లు 2014, 2019లో స్వీప్ చేశారు బీజేపీ. అక్కడ ఉన్న ఆపోజిషన్ లీడరే జాయిన్ అయిపోయాడు బీజేపీలో వచ్చి. సో ఈ మొత్తం అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఒక్క ఏజెన్సీ తప్పు చేయొచ్చు,
2 ఏజెన్సీలు తప్పు చేయొచ్చు, తప్పు అవుతుంది వాళ్ళతో. మూడోరు కానీ అందరు తప్పు చేయలేరు కదా. అందరికి అదే ఒక ఫిగర్. మోదీ గెలుస్తాడో లేదని డౌట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ క్వశ్చన్ ఇస్ ఎవ్రీబడి మెజారిటీ వస్తుంది. నేను ఏ పార్టీకి పోయి, నేను ఏ పెళ్ళికి పోయినా కానీ, ఏ పార్టీకి వెళ్ళినా కానీ, ఎక్కడ వెళ్ళినా కానీ, నిన్న రాత్రి కూడా పార్టీ ఉండే ఇక్కడ జూబ్లీ హిల్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతున్నా, సురేష్ గారు ఎన్ని సీట్లు వస్తాయండి బీజేపీకి అంటే గెలుస్తారా లేదా అనేది ప్రశ్న ఉండే ముందు. ఎప్పుడు లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో 2019లో. ఇప్పుడు ఆ ప్రశ్న అడగట్లేదు ఎవరు. 2024 వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వస్తుంది మోదీ గారికి. సో అబ్కి బార్ 400 పార్ అంటారు కానీ 350, 360 వస్తే కూడా బీజేపీ షుడ్ బి హ్యాపీ, అంటే ఎన్డీఏ షుడ్ బి హ్యాపీ. మనం కొంచెం నేల మీద దిగి మాట్లాడితే బీజేపీ 300, 315, 320 మధ్య తెచ్చుకుంటుందని చెప్పచ్చా? బీజేపీ హెస్ పీక్డ్ ఇన్ నార్త్ ఇండియా ఎక్సెప్ట్ యూపీలో ఒక 10 సీట్లు వాళ్ళ దగ్గర. ఇంకా మాయావతి వచ్చిన దాని ప్రకారం మాయావతి సమాజ్వాదీ కలిపి పోటీ చేసే సీట్లో 10 సీట్లు వాళ్ళ దగ్గర నుంచి పోయినాయి బీజేపీ వైపు నుంచి. దాంట్లో చాలా మటుకు మైనారిటీ డామినేటెడ్ సీట్స్ ఉంది, ముస్లిమ్స్ చాలా ఎక్కువ. అక్కడ బీజేపీ ఇప్పుడు కూడా ఛాన్స్ లేదు. అక్కడి నుంచి 5 సీట్లు గుంజుకుంటే బీజేపీకి అడ్వాంటేజ్. దాని తర్వాత నెక్స్ట్ బీజేపీ ఈజ్ లుకింగ్ టు గ్రో ఇస్ ఒడిశా. ఈసారి పొత్తు జరుగుతుంది అనుకున్నారు కానీ జరగలేదు. జరిగితే జరగకుండే కూడా ఆయన బీజేపీతోనే ఉంటాడు, ప్రాబ్లం లేదు వాళ్ళకి. కానీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే వైపౌట్ అయిపోతుండే కాంగ్రెస్. కాంగ్రెస్ లేదు, అక్కడ ప్రజెన్స్ లేదు. దాని తర్వాత తెలంగాణకు వద్దాం. తెలంగాణలో 2 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి. ఒక షెవెల్లోనో ఒక జైరాబాద్ వస్తే బీజేపీ కెన్ పర్ఫార్మ్ బెటర్. ఎందుకంటే జైరాబాద్ కింద వస్తున్న కాన్స్టిట్యున్సీలో బీజేపీ వాళ్ళు కలిసారు లాస్ట్ టైం మన అసెంబ్లీ ఎలక్షన్లో. సో వాళ్ళకి అక్కడ ఛాన్స్ ఉంది. ఇంకోటి అక్కడ వచ్చిన క్యాండిడేట్ కూడా కర్ణాటక, ఎందుకంటే అక్కడ లింగాయత్ చాలా మంది, కమ్యూనిటీ చాలా ఉంది అక్కడ. జైరాబాద్ వైపు అనగానే కర్ణాటక దాంట్లో వస్తుంది. అది పాత నిజాం స్టేట్ నుంచి కూడా మన హైదరాబాద్ కర్ణాటక వైపు నుంచి వస్తుంది. అది కళ్యాణ్ కర్ణాటక అంటారు ఇప్పుడు దాన్ని. సో అటువైపు ఉంది. ఆంధ్ర వైపు చూడండి, ఆంధ్ర వైపు ఇలా 5-6 సీట్లు తీసుకున్నారు. దాంట్లో 2 గెలిస్తే కూడా చాలా ఎక్కువ. ఒకసారి ఆంధ్ర గురించి కొద్దిగా డీటెయిల్గా వెళ్ళాను సార్. నేనేంటంటే పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎదిగిన పాపాన్ని పోలేదు. కారణం ఏంటి? నేను మొన్న కూడా సీఎం రమేష్ గారితో ఒక ఇంటర్వ్యూ ఉండే, ఒక తెలుగు ఛానల్లో, నంబర్ 1 తెలుగు ఛానల్ ఇక్కడ. ఆయనతో నాకు 5 ఎడిటర్స్ విత్ అని చెప్పేసి సీఎం రమేష్ గారితో ఒక వారం ముందు ప్రోగ్రామ్ జరిగింది. నేను కూడా ఉన్నాను దాంట్లో. నేను ఆయన దగ్గర ఇదే అడిగాను, తెలంగాణలో లీడర్లు ఉన్నారు, చాలా ఎక్కువ మంది లీడర్లు ఉన్నారు తెలంగాణలో. ఆంధ్ర వైపు చూస్తే ఒక్క లీడర్ లేడు, ఉన్నోళ్ళు కూడా బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన కొంచెం కోపం వచ్చి ఆయన ఉన్నారు, అట్లా ఎవరు చెప్పారని చెప్పి 2-3 పేర్లు చెప్పారు అక్కడిక్కడ. నేను చెప్పాను వెంకయ్య నాయుడు తర్వాత అక్కడ ఎవరైనా లీడర్ పైకి వచ్చారా? యాక్చువల్లీ నేను చెప్పేది ఇంకో మాట, వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు దాకా ఒక్క లీడర్ని పైకి రానియలేదు ఆయన. అది ఇంకో మాట. సో ఇట్ వాజ్ అదర్ వే అరౌండ్. తెలంగాణలో చూడండి, తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్న లీడర్లు ఇక్కడ ఉన్నారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంద్రసేన్ రెడ్డి కాలేజ్లో ఏబీవీపీ, అప్పుడు ఐ థింక్ ఏవీ కాలేజ్లో చదివాడు ఆయన. ఆ టైంలో నుంచి ఈ బద్దం బాలరెడ్డి కానివ్వండి, ఆలే నరేంద్ర కానివ్వండి, వీళ్ళందరూ చూసుకుంటూ వచ్చాం మనం. నాయన నరసింహారెడ్డి, వీళ్ళందరూ. సో బీజేపీకి లీడర్లు ఎప్పుడు తక్కువ లేకుండా ఇక్కడ. బీజేపీకి ఎప్పుడు లీడర్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ లీడర్స్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే ముందు ముషీరాబాద్ ఎప్పుడు నాయన నరసింహారెడ్డి కలుస్తుండే, దాని తర్వాత లక్ష్మణ్ గారు కలిసారు. సేమ్ థింగ్ విత్ మనం చూస్తాం, అంబర్పేట లేకుండా ముందు హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఉండేది, ఆలయ నరేంద్ర కాన్స్టిట్యున్సీ ఉండేది. ఆ తర్వాత అంబర్పేట వచ్చింది అక్కడ నుంచి. సో ఈవెన్ బద్దం బాలరెడ్డి గారు కార్వాన్, అప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న కార్వాన్, గోషమ్మ లాగానే రాజాసింగ్ కలిసినట్టు అది ఆయన గడ్డు ఉండేది బద్దం బాలరెడ్డి గారు. కానీ అక్కడ రాజశేఖర్ రెడ్డి వచ్చి ఒక డీలిమిటేషన్లో కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మార్చేశాడు. చాలా మటుకు ముస్లిం దాన్ని తీసుకొచ్చారు. దాంతో అప్పటి నుంచి బీజేపీకి కార్వాన్లు ఎప్పుడు గెలవలేదు. బేగం బజార్ ఒకటి ఉండే, బేగం బజార్ తర్వాత గోషమ్మాయిల్ అయిపోయింది, అది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. అక్కడ బీజేపీకి ఇప్పుడు కూడా పట్టుంది. అఫ్కోర్స్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ రాజాసింగ్ కరిష్మాతో ఉంది, అది వస్తున్నారు. సో అట్లా చూసుకుంటూ వస్తే తెలంగాణ వైపు లీడర్లు మస్తున్నారు, కొత్త లీడర్లు కూడా ఉన్నారు. ధర్మపురి అరవింద్ కానివ్వండి, ఇప్పుడు వచ్చిన 6 ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు, 8 అని చెప్పాను నేను, 6 ఎమ్మెల్యేలు చెప్పొచ్చు కొత్త వాళ్ళు. దాంట్లో 2 ఎక్స్పీరియన్స్డ్, మిగతా అందరూ న్యూ కమర్స్. అది కాటుపల్లి వెంకటరమణారెడ్డి ఉండొచ్చు, పైడి రాకేష్ రెడ్డి ఉండొచ్చు. వీరంతా అగ్రెసివ్ లీడర్స్. వీళ్ళందరూ వాళ్ళకి ఇన్ఛార్జ్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చారు ఇప్పుడు లోక్సభకి. సో బీజేపీకి తెలంగాణ వైపు లీడర్ ఉండే కానీ ఆంధ్ర వైపు లీడర్ లేవు అసలు. ఎందుకంటే ఎప్పుడు రానియలేదు. అది చంద్రబాబు నాయుడు ఇన్ష్యూర్డ్ దట్. ఆయన ఉన్నదాకా తెలంగాణలో కూడా లీడర్ పైకి ఎవరు రాలేదు. మీరు చూడండి, నేను అడగాలనుకుంటున్న ప్రశ్న కూడా అదే. చంద్రబాబు నాయుడు ప్రతిభ వల్ల బీజేపీ ఎదగలేకపోయిందా, లేదా బీజేపీ చేతకాంతనం వల్ల ఎదగలేకపోయిందా? 2 చెప్పొచ్చండి. 2 ఐ థింక్ చంద్రబాబు నాయుడు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నదాకా కూడా బీజేపీని పైకి రానియలేదు. మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది చాలా మంది. నేను చెప్పాను సిటీ బేస్డ్లోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తుండే ఎప్పుడు.
టీడీపీ వైపు చూస్తే సాయన్న ఉన్నప్పటి నుంచి కంటోన్మెంట్ ఆయన చేతిలో ఉండే. అది కాకుండా మనం ఇటువైపు వస్తే అప్పుడు మల్కాజిగిరి అనే కాన్స్టిట్యున్సీ అంత పెద్దదిగా వచ్చారు, చిన్న కాన్స్టిట్యున్సీ ఉండే. అప్పుడు మల్కాజిగిరి కాదు ఉండే, అప్పుడు జూబ్లీహిల్స్ ఉండే. అప్పుడు ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ మన పి జనార్దన్ రెడ్డి బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు కూడా మల్కాజిగిరి లోక్సభ కాన్స్టిట్యున్సీ 28 లక్షల ఓటర్స్, ఇండియాస్ బిగ్గెస్ట్. ఆల్మోస్ట్ 2 ఎంపీ స్థానాలకు ఉండే ఓటర్స్. అది ఉప్పల్ నుంచి కుక్కట్పల్లి దాకా ఉన్న కాన్స్టిట్యున్సీ. మీరు 3 నెలలు క్యాంపెయిన్ చేస్తే కూడా కవర్ చేయలేరు మీరు, అంత పెద్ద కాన్స్టిట్యున్సీ అది. సో బీజేపీకి ఎప్పుడు అర్బన్ సెంట్రిక్ అని చెప్పకుండా బీజేపీ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. యూ కెన్ కరెక్ట్ మీ ఫర్ రాంగ్ సిన్స్, మీకు ఆంధ్ర పొలిటిక్స్ చాలా బాగా తెలుసు. కానీ విశాఖపట్నం అండ్ కాకినాడ కూడా బీజేపీ గెలిచారు. ఐ థింక్ కృష్ణంరాజు గారు గెలిచారు అనుకుంటా ఒకసారి. కాకినాడ నుంచి కృష్ణరాజు గారు గెలిచారు. అప్పుడు బీజేపీ వాళ్ళ ఓన్ స్ట్రెంగ్త్ మీద గెలిచారు. అప్పుడు వైజాగ్ మొదల నుంచి కూడా జనసంఘ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతం. వైజాగ్ ఫస్ట్ మేయర్ కూడా ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు బీజేపీ. సో అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ సుబ్బారావు గారు గెలిచారు. అక్కడ ఎందుకు డెవలప్ కాలేదంటే ఒక నేషనల్ లీడర్స్ ఉన్న వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు తప్పు పట్టిన కానీ వాళ్ళ ఓన్ సెల్ఫిష్ నీడ్స్ కోసం అందరిని కింద దించి పెట్టేశారు, ఎవరిని పైకి రానియలేదు. దానికోసం చూసారు వెంకయ్యనాయుడు గారిని ఒకసారి లూప్ లైన్ పోస్టింగ్లో మోదీ గారు పెట్టిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేసింది డెలిబరేట్ అది. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది ఈయన ఉన్నదాకా ఇక్కడ ఏం జరగదు ఆంధ్రాలని. ఇంకా బీజేపీకి ఇప్పుడు తమిళనాడు చూడు, ఇదే పరిస్థితుల్లో తమిళనాడు ఉండే ఒక 3 సంవత్సరాల ముందు దాకా. సడన్గా అన్నామలై వచ్చాడు, ఎంత మార్చేశాడు చూడండి సీన్. నేను మొన్న చెన్నైకి వెళ్ళినప్పుడు నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు. నాకు ఒక వారం ముందు కలిసాను ఆయన్ని, అన్నామలై గారిని చెన్నైలో. బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను, కమలాకి వెళ్తే రండి సురేష్ గారు 5 నిమిషాలు ఉంది, నేను కొంచెం బిజీ ఉన్నాను. అదే రోజు ఎలక్షన్ అనౌన్స్ అయింది, ఆ రోజు అక్కడ ఉన్నాను నేను. సో 3:30కి ఉంది, మేము 2:30కి కలుస్తున్నాము, 5 నిమిషాలు మాట్లాడదాం అన్నారు. గంట సేపు మాట్లాడారు నాతో. కొంతసేపు తర్వాత కొంతమంది రూమ్లో కూర్చున్న వాళ్ళని బయట పంపించేశారు. కొంచెం కాన్ఫిడెన్షియల్ డిస్కషన్ ఉంది, అది మీకు బయట కూర్చోండి అని చెప్పి వాళ్ళని బయట పంపించేశారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఆయన దగ్గర ఉన్న క్లారిటీ వాసు గారు ఇస్ అస్టౌండింగ్. అంత ఏదో బీజేపీ వెళ్ళి తమిళనాడులో 10 సీట్లు గెలుస్తుందని చెప్పట్లేదు, అది ఇంకా 5-10 సంవత్సరాలు తీసుకోవచ్చు. కానీ ఒక మొమెంటం బిల్డప్ చేశారు, పార్టీకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అక్కడ మేము ఏఐఏడిఎంకేని ఇక్కడ ఎట్లా బీఆర్ఎస్ని కిందకి దించుతున్నారో అదే పరిస్థితి ఏఐడిఎంకేది అక్కడ కాబోతుంది. ఇప్పుడు ఏఐడిఎంకేని కంప్లీట్గా రన్ డౌన్ చేసి జేడిఎస్తో జరిగిన అదే పరిస్థితికి తీసుకొస్తారు బీజేపీ. అన్నామలై బీజేపీ అని చెప్పట్లేదు, అన్నామలై అని చెప్తున్నాను నేను. రైట్. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి 5-10 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. ఆల్రెడీ ఏఐడిఎంకే వితౌట్ జయలలిత ఇస్ 0. ఇప్పుడు పూర్తిగా డిజాల్వ్ అయిపోయే పరిస్థితి. అది ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళకి అసలు లీడర్షిప్ అనేది లేదు వాళ్ళ దగ్గర. ఈపీఎస్ఓ ఓపీఎస్ఓ వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కానీ వాళ్ళకి లీడర్షిప్ లేదు అక్కడ. అది ఎంజీఆర్ టైం నుంచి వచ్చినప్పుడు కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఇనిషియలీ ఏఐడిఎంకే లేకుండే కదా, ఫస్ట్ డీకే ఉండే, ద్రావిడ కழகம் నుంచి అన్నాదురై టైంలో అది డిఎంకే అయింది, ద్రావిడ మున్నిట్ర కழகம். అక్కడి నుంచి మళ్ళీ స్ప్లిట్ అయిన తర్వాత ఎంజీఆర్ గారు ఫామ్ చేసినప్పుడు అది ఆల్ ఇండియా ఏడిఎంకే అయింది, ఆల్ ఇండియా ద్రావిడ మున్నిట్ర కழகம். కానీ ఎంజీఆర్ గారు ఉన్నప్పుడు దాకా ఆయన ఒక లైన్ క్రియేట్ చేశారు, నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి జయలలితని తీసుకొచ్చారు. కానీ జయలలిత ఏం చేసిందంటే ఆమె వెంకయ్యనాయుడు సైకి ఆమెకు కూడా పైకి ఎవరిని రానియలేదు. దాంతో ఏమైపోయింది, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ లేరు. ఆమె జైలుకి వెళ్ళినప్పుడు కూడా పన్నీర్ సెల్వం అది ముఖ్యమంత్రి, కానీ ఓన్లీ నామకే వాస్తే. రాబ్రీదేవి ముఖ్యమంత్రి ఉన్నలాగా మన లాలూ జైలుకి వెళ్ళినప్పుడు సైన్ చేయడానికి ఒకడే చేస్తుండే ఓపీఎస్. సో ఆ పరిస్థితులు ఆంధ్రాలో బీజేపీకి పైన రావాలంటే బీజేపీ నీడ్స్ అని అన్నామలై దీని ముందు కూడా చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి అక్కడ అన్నామలైని తీసుకురావాలంటే దే హ్యావ్ టు ఫైండ్ సంబడి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు మీరు అన్నామలై అంటే నాకాయన ఎస్పీ ఉడిపి ఉన్నప్పుడు తెలుసు, నాకాయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు. మా కూతురు అప్పుడు మణిపాల్ చదువుతుండే, మణిపాల్ యూనివర్సిటీ. ఆయన అప్పుడు ఎస్పీ ఉడిపి, చాలా స్ట్రిక్ట్ మనిషి అన్నామలై. అక్కడ పెద్ద ఒక డ్రగ్ ప్రాబ్లం ఉండే ఆ ఏరియాలో, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండే, కంప్లీట్గా స్మాష్ చేశాడు. చాలా హైలీ అన్పాపులర్ అయిపోయాడు స్టూడెంట్స్తో. కానీ ఆయన అన్నాడు, నేను ఎలక్షన్ కోసం నిలబడలేదు, ఐఎమ్ ఐపీఎస్ ఆఫీసర్, నేను సిచ్యువేషన్. ఆ ఒక పెడిగ్రీ, ఆ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అదే మనిషి మనకు ఆంధ్రాలో దొరుకుతాడు. చూసాం చాలా మటుకు మన సిబిఐ డైరెక్టర్లు వీళ్ళు అందరూ వెళ్ళారు, కానీ ఎవరు నోబడీ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ దేర్ ఆంధ్ర వైపు. అవును, మీరు అన్నట్టు మన్నం నాగేశ్వరరావు గారు వెళ్ళారంటే ఆయన బీజేపీలో జాయిన్ కాలేదు. ఈయన కృష్ణప్రసాద్, తెన్నేటి కృష్ణప్రసాద్ వెళ్ళారు. ఈజ్ నౌ కంటెస్టింగ్ ఫ్రమ్ బాపట్ల యాజ్ ఎంపీ. ఐ థాట్ లక్ష్మీనారాయణ విల్ గో దేర్ అగైన్, బట్ అగైన్
లాట్ ఆఫ్ పీపుల్ వేర్ దేర్ లైక్ కృష్ణారెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకున్నారు. అదే అంటున్నా, ఆయన బహుశా నేను అనుకున్న బీజేపీలో జాయిన్ అవుతాడు అనుకున్నా, అది కాలేదు. సో మేబీ అనుకుంటాను ఆంధ్ర ఆఫ్టర్ యూపీ అండ్ బీహార్ అన్నిటికంటే పెద్ద క్యాష్ పాలిటిక్స్ ఆంధ్రాలో నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. మీ వాళ్ళు మా వాళ్ళు అని మాట్లాడతారు అక్కడ. ఈవెన్ యూఎస్కి వెళ్ళిన తర్వాత ఒక టానా ఉండే, ఇప్పుడు నేను లాస్ట్ విన్న 6 టానాలు అయినాయంటే అక్కడ టానా ఆట. ఎందుకంటే క్యాష్ పాలిటిక్స్ ఎంత చదువుకున్నాడు కానీ క్యాష్ పాలిటిక్స్ మాట్లాడతాడు. అండ్ యూపీ బీహార్ తర్వాత ఇది అన్నిటికంటే పెద్ద. దానికి నాయుడుకి ఇప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఎందుకు ఉందంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఆయన చూసుకుంటారని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఉన్నది 5% సార్ వాళ్ళు ఉన్నది. కానీ ఒక రోల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది దానికి. మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు కూడా వాళ్ళని కొట్టడానికి మేము వీళ్ళని తీసుకుంటామని చెప్పేసి వస్తారు పైకి. కొన్ని 5% అనేది యావరేజ్ అక్రాస్ ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉంటుంది వాళ్ళు, కొన్ని తక్కువ ఉంటుంది. మన లాస్ట్ టైం ఎలక్షన్ చూస్తే నేను అనలైజ్ చేశాను. 2019 ఎలక్షన్లో లోక్సభలో మీరు అరకు ఇడ్చేస్తే శ్రీకాకుళం నుంచి ఒంగోలు దాకా మీరు టీడీపీ అండ్ జనసేన పార్టీ ఓట్స్ టోటల్ చేస్తే ఆ సీట్లన్నీ వాళ్ళు గెలుస్తుండే. అవును, అది ఈసారి జరుగుతుందో లేదో మనం చెప్పలేము. ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. పవన్ కళ్యాణ్ అన్నిటికంటే పెద్ద డిసడ్వాంటేజ్, నేను దేనికన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పాను మీకు, ఆయన ర్యాలీ చూడడానికి 3 లక్షలు 4 లక్షల మంది వస్తారు. పోలింగ్ బూత్లో 5,000 కూడా పడదు. ఎందుకంటే ఒక క్రౌడ్ని ఓట్స్గా కన్వర్ట్ చేయడం అంటే ఒక పొలిటికల్ పార్టీకి వస్తుంది. అది దాంట్లో బీజేపీ ఛాంపియన్స్ దాంట్లో. వాళ్ళ బూత్ మేనేజ్మెంట్ సూపర్. కానీ అక్కడ బీజేపీకి ఎక్కువ పట్టలేదు. అక్కడ బూత్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారో లేదో తెలియదు. అక్కడ పురంధేశ్వరి గారు సెటప్ చేశారు. ఇంకా ఆమె ఎలక్షన్ ఇప్పుడు కొట్లాడాల్సి. కొన్ని మేజర్ సెగ్మెంట్స్ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు పురంధరేశ్వరి హర్సెల్ఫ్ ఈస్ కంటెస్టింగ్ ఫ్రమ్ రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థిగా ఆవిడ నిలబడ్డారు, ఎంపీ అభ్యర్థి. తెన్నేటి కృష్ణప్రసాద్ ఐపీఎస్ ఆఫీసర్, బాపుల రిజర్వ్డ్ నుంచి ఆయన మొన్నటిదాకా బీజేపీ, ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా అక్కడ నుంచున్నారు. అంటే ఏం జరుగుతుందంటే చంద్రబాబు గారు తన మనుషుల్ని అవసరమైతే వేరే పార్టీలకు పంపించి సీఎం రమేష్, సుజనా చౌదరి విజయవాడ వెస్ట్, సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ. మీకు 6 ఎంపీ స్థానాల్లో 5 పారాచూట్లు. ఒక్కళ్ళే నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గారు ఒక్కరే ఒరిజినల్ బీజేపీ. ఆయన 30 ఏళ్ళకి బీజేపీలో పార్టీలోనే పుట్టాడు, పార్టీలోనే పెరిగాడు. ఆయన ఒక్కడే. ఎందుకు ఇంత దౌర్భాగ్యం బీజేపీకి? అదే చెప్తాను. తెలంగాణలో లీడర్లు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రాలో అసలు లీడర్ లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం లేకుండే. ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ఎంత కాదనుకున్నా మనం క్యాస్ట్ కాంబినేషన్ గురించి మాట్లాడాలి. అసెంబ్లీకి వాళ్ళు చూస్ చేసుకో. శ్రీకాకుళానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావు గారు అనే ఒక ఆయన తీసుకున్నారు. హార్డ్లీ 200-300 ఓట్లు ఉంటాయి ఆ హెచ్చర్ల కాన్స్టిట్యున్సీలో, శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల. అది స్వాభావికంగానే, అంటే బై డిఫాల్ట్ ఉత్తరాంధ్ర అంతా బీసీలు ఎక్కువ ఉండే ప్రాంతం. అక్కడ కమ్మ సామాజిక వర్గం బీసీలు లేకనా ఎంచుకున్నారు. ధర్మవరం వస్తే సత్యకుమార్ నేషనల్ సెక్రటరీ అవ్వచ్చు కాక ఆయన బీజేపీ. కానీ ఆయన ఒక అన్నోన్ ఫేస్ అక్కడ. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వైసీపీ జనంలో ఉండే లీడర్ని కొట్టాలి అంటే జనంలో ఉండేవాడిని పట్టాలి. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అక్కడ పట్ల. అంటే ఏ సెగ్మెంట్ తీసుకోండి అన్ని డ్రాబ్యాక్స్. బహుశా ఇలాంటి ఒక సెలక్షను మిగిలిన ఏ రాష్ట్రాలను బీజేపీ చేయలేదనుకుంటున్నాను సార్. మీరు చెప్పినట్లు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చేయిందో కూడా నాకు డౌట్ వస్తుంది ఒకసారి. అంటే నిర్ధారణ అవుతుంది, డౌట్ రావట్లేదు నాకైతే. ఎందుకంటే తెలంగాణ వైపు చూడండి మీరు, తెలంగాణ క్యాండిడేట్ సెలక్షన్లో బలమైన క్యాండిడేట్స్ నుంచే పెట్టారు. ఈవెన్ గెలవాలనుకున్న జైరాబాద్ సీట్లు వాళ్ళకి తెలుసు జైరాబాద్లో అసలు వాళ్ళకి పట్టలేదని చెప్పేసి. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డిని షెవెల్లలో తీసుకున్నప్పుడు ఆ షెవెల్ల స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ జైరాబాద్కి వస్తుంది డెఫినెట్గా. అవును, ఆయనకు పాతగా కొట్లాడు ఉండే, పట్నం మహేందర్ రెడ్డితో ఒక పెద్ద గొడవ ఉండే, ఇక్కడ రంజిత్ రెడ్డితో ఒక గొడవ ఉండే కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి. కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరు మీద ఉన్న డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అదొకటి ఉంది. ఆయన ఒరిజినల్ షెవెల్ల ఒక ఎంపీగా పోటీ చేసి గెలిచిన మనిషి. సో స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఎక్కడికి వస్తున్నాడు? ఇది మహేశ్వరం వైపు వస్తుంది, అది కాకుండా ఓల్డ్ సిటీలో కొన్ని కాన్స్టిట్యున్సీలు వస్తుంది, అటువైపు జహీరాబాద్కి వెళ్తుంది. సో మనం ఇక్కడ తెలంగాణలో చూస్తే చాలా మటుకు ఇక్కడ కూడా ఇంపోర్ట్స్ తీసుకున్నారు మిగతా పార్టీస్ నుంచి. కానీ తీసుకున్న క్యాండిడేట్స్ అంతా స్ట్రాంగ్ క్యాండిడేట్స్. ఇక్కడ బీజేపీకి అసలు హోప్ లేని ఖమ్మం తీసుకోండి. ఖమ్మంలో కాంగ్రెస్ కూడా పెద్ద గేమ్ ఆడారు. ఏం చేశారు? రేణుకా చౌదరిని అక్కడి నుంచి పంపించేశారు ఫస్ట్. పోయినసారి 2014 మీకు గుర్తుంటుంది, ఆమె ఫ్లెక్స్లన్నీ చింపేసి పక్కన పడేసి చెప్పులు తీసుకొని కొట్టారు వాళ్ళు పొడింగ్లీ. ఈసారి ఆమెను అక్కడ రాకుండా ఉండడానికి, అక్కడి నుంచి గాయబ్ చేయడానికి వీళ్ళు రాజ్యసభని పంపించేశారు ఆ గేమ్. కానీ ఇప్పుడు కూడా క్యాండిడేట్ డిసైడ్ చేయలేకపోతున్నారు ఎవరిని పెట్టాలి అక్కడని చెప్పేసి. 2 కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పెద్ద గొడవ నడుస్తుంది వాళ్ళు. వరంగల్ అయితే ఇప్పుడు సార్ట్ అవుట్ అయిపోయింది.
ఖమ్మం ఇంకా నడుస్తుంది అది. సో ఈ పరిస్థితుల్లో మనం బీజేపీ వైపు చూస్తే వాళ్ళ యాటిట్యూడ్ చూస్తే మాకు 4 సీట్లు మాకు ఆల్రెడీ ఉంది, ఒక ఆదిలాబాద్ ఒకటే ప్రాబ్లం ఉంది. అక్కడ స్వయం బాపురామ్ నామినేట్ ఎందుకు చేయాలంటే లాస్ట్ టైం ఆదిలాబాద్ అక్కడ ఉన్న ఇది ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ లంబాడాలో ఆదివాసీల నడుమిట్లో ఒక చిన్న గొడవ ఉంది. అక్కడ వాళ్ళు ఏమంటారు వీళ్ళు అంటే వాళ్ళంటే వీళ్ళు అంటారు, కానీ ఆ గొడవ సార్ట్అవుట్ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ అది. లాస్ట్ టైం స్వయం బాపురావుకే సర్ప్రైజ్, ఆయన గెలిచాడని ఆయనకి తెలియలేదు ఆయన ఎట్లా గెలిచాడని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మీరు నిజామాబాద్ చూడండి, స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ ధర్మపురి అరవింద్. ఈసారి అసలు అపోజిషనే లేదు అక్కడ. కవిత వస్తుందని పులి వచ్చిందని చెప్పి అసలు పులే రాలేదు అసలు. ఓకే, అది కాకుండా మీరు ఈవెన్ హైదరాబాద్ చూడండి, సరే ఆమె గెలుస్తుందో ఓడిపోతుందో అని మాధవీలత గారు, దట్ ఈస్ ఓకే, కానీ ఒక స్ట్రాంగ్ ఫైట్ చేయడానికి కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ అనే విషయంలో ఆవిడ గట్టి ప్రయత్నం చేస్తారు. అదే మన కూడా నేను వెళ్ళాను, నాంపల్లిలో పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేశాను నేను కూడా. చాలా మటుకు ఆమె కాన్ఫిడెన్స్ ఉంది, కానీ మనకు తెలుసు ముస్లిం ఓట్ బ్యాంక్ ఓటింగ్ ఎట్లా వస్తుందంటే అక్కడ కన్సాలిడేట్గా ఓట్ చేస్తారు. కానీ పోయినసారి ఓల్డ్ సిటీలో ఓటింగ్ వాజ్ ఓన్లీ 40%. ఎప్పుడు 80-85% ఓటు పడే ఓల్డ్ సిటీలో పోయినసారి 40% పడ్డది. ఎందుకంటే స్ట్రిక్ట్ చెకింగ్ ఉండే లాస్ట్. అవును, ఈసారి కూడా 160,000 మంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. ఒకటే పేరు, నాన్నగారు పేరు సేమ్, అడ్రస్ సేమ్, ఫోటోగ్రాఫ్ సేమ్, 160,000 మంది ఉన్నారు. ఒక రేకుల షెడ్యూల్లో 190 మంది ఓటర్లు ఉంటే ఆమె నాకు పెటిషన్ కాపీ కూడా ఇచ్చింది, నా కార్లో పడింది ఇప్పుడు అది. ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చిన పెటిషన్. దాన్ని చనిపోయిన మంది ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు ఓటర్ లిస్ట్లో. జిహెచ్ఎంసీ అంటున్నారు మేము డెత్ సర్టిఫికేట్ ఇచ్చామంటున్నారు, వాళ్ళేమో అదే జిహెచ్ఎంసీ వాళ్ళని ఓటింగ్ లిస్ట్లో పెట్టుకున్నారు. సరే, హైదరాబాదు ఎప్పుడు ఒక కమ్యూనల్లీ పోలరైజ్డ్ ఓటింగ్లోనే ఉంటుంది, అది మనం చాలా మటు చూస్తున్నాం. బద్దంబాల్ రెడ్డి గారు గెలిచిన అప్పుడున్న కార్వాన్ కానివ్వండి, ఎప్పుడు మన రాజాసింగ్ గెలుస్తున్న గోషామాయిల్ కానివ్వండి, ఇదంతా ఓల్డ్ సిటీ కింద వస్తుంది ఇది. సో బీజేపీ చాలా సంవత్సరాల నుంచి ఒక ట్రై చేస్తున్నారు, కానీ ఇంకా వాళ్ళకి అది ఒక న్యాచురల్ మొమెంటం రాలేదు. 2 సార్లు భగవంతరావు గారికి ఇచ్చిన తర్వాత సరే ఈసారి ట్రై చేద్దామని చెప్పి మేడంకి ఇచ్చారు, చూద్దాం ఏమవుతుందని. సరే, ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ సెగ్మెంట్స్ కంటెస్ట్ చేస్తుంది. 10 అసెంబ్లీలో నేను చెప్పిన ఒక 6-7 మళ్ళీ పారాచూట్స్. పార్లమెంట్ అయితే మీకు 6 ఒక్క నేను చెప్పినట్టు నరసాపురం మినహాయించి మిగిలినవన్నీ ఇలాగే దిగారు. సీఎం రమేష్ ఉదంతం ఇక్కడ మీకు ప్రస్తావన చేయాలి. ఆయన రైల్వే జోన్ ఏర్పాటును వ్యతిరేకించిన మనిషి. అనకాపల్లి వైజాగ్ రైల్వే జోన్కి ఆనుకుని ఉన్న ప్రాంతం ఒకవేళ ఏర్పాటు చేస్తే దానికి ఎందుకు వచ్చే ప్రాంతం, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడుగుతారు అక్కడ. ఇంకోటి ఉంది, మొన్న జరిగిన ఇదే ఒక మీడియా డిస్కషన్లో నేను ఆయన దగ్గర ఇంకో ప్రశ్న అడిగాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉందని చెప్పండి అని అడిగాను. అమరావతి, విశాఖపట్నమా, తిరుపతి, కర్నూలు, కడపనా ఎక్కడ అని అడిగాను. అమరావతి ఉంటుందన్నారు. కానీ మీరు పోటీ చేయబోతున్న అనకాపల్లి, దాని పక్కన ఉన్న విశాఖపట్నం క్యాపిటల్ అని చెప్పి జగన్ అనౌన్స్ చేశారు. మీరు రేపు పబ్లిక్లో వెళ్ళి నేను అమరావతికి రాజధానిగా పెట్టుకున్నా అంటే మీ పరిస్థితి, మీ కాన్స్టిట్యున్సీలు ఏమవుతుంది అనుకున్నా అడిగాను. అట్లేం లేదు, అదంతా చూడరు, డెవలప్మెంట్ చూస్తారు అందరు అన్నారు. సరే నేను పక్కన పెట్టాను, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు నైబర్, ఆయన ఉండేది కూడా చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే కదా, జూబ్లీ హిల్స్లో. సో అందరు చాలామంది అంటారు ఆయన ఎఫర్ట్తోనే పొత్తు ఇదైంది, దానికన్నా ముందు అసలు మొమెంటం లేకుండే. ఆయన నాయుడు గారు మంచే బీజేపీలో ఉన్నాడు, కంట్రోల్ చేస్తే నాయుడు గారు చెప్పిన మాట వింటాంటాం, మనం చూడాల్సింది అంతా. ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్ ఉంది, కానీ అక్కడ ఉన్న ఎలక్షన్లో మనం చెప్పలేము ఈసారి ఏం జరగబోతుంది అనేది. ఆంధ్ర చాలామంది 60-40 అంటాం, అంటే టీడీపీ వైఎస్ఆర్సీపీ. కానీ క్యాస్ట్ ఈక్వేషన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము ఎక్కడికి వెళ్తుంది ఓట్లు అని చెప్పేసి. మనం ఎప్పుడు చూసాం, ఇది 5 సంవత్సరాలు నాయుడు గారు పరిపాలించారు, 5 సంవత్సరాలు జగన్ చేస్తున్నాం, మళ్ళీ ఇది చేంజ్ అవుతుందా, కంటిన్యూ అవుతుందని. మనం ఇన్ఫాలిబుల్ అనుకున్న ఇంగ్లీష్లో చెప్తాం, అంటే అసలు ఈ మనిషి ఇక్కడి నుంచి పోవడానుకున్న కేసీఆర్ని ఎట్లా తరిమి కొట్టారు చూడండి, అసాధ్యం అనుకున్నది. అందరూ సరే ఓడిపోతారని ఒక ఇది ఉండే, కానీ ఇట్లా పోతారని ఎవరు ఆలోచించలేదు. అంతటి వ్యతిరేకత, నిరసన జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్లో ఉందని మీరు అనుకుంటున్నారా? వ్యతిరేకత లేదు, కానీ ఆయన ఏమవుతుందంటే ఆయన పక్క నుంచి వస్తున్న ఆయన వైపు నాకు మెయిన్ ఫాల్ట్ ఏంటంటే, ఒకటి ఆయన దగ్గర పాత కరప్షన్ కేసెస్, మొన్న సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని తీసి బయట పెట్టారు. మీరేం చేశారు ఇప్పుడు దాకా, నిద్రపోతున్నారా అని అడిగారు గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. సరే ఛార్జ్ షీట్ చేశారు, కోర్టులో ఉంది, కానీ మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పొచ్చు కదా, ఏమైంది సార్ కేసు ఇన్ని సంవత్సరాల నుంచి పడింది, ఒకసారి దాని అంతా దుమ్ము కొట్టేసుకొని తీయండి, మనం జగన్ గారిని జైలు పంపిస్తాం ఇంకోసారి అని చెప్పేసి. అది జరగట్లేదు.
సో ఇంకోటి ఆయన ఒక క్యాస్ట్ పాలిటిక్స్ ఆడుతున్నాడు అక్కడ, అది కూడా చాలా క్లియర్. ఈవెన్ దో హీఈస్ నాట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద డామినెంట్ కాస్ట్, అక్కడ కూడా ఆయన క్యాస్ట్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూడొచ్చు, ఎక్కడని చూడొచ్చు, కరెక్ట్గా టికెట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. మూడోది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అక్కడ, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ జగన్ గారు ఓడిపోతే మెయిన్ రీజన్ అది, ఆంధ్రాని డెవలప్ చేయలేదు. ఒక రాజధాని మన హైదరాబాద్ పెట్టుకుందాం, ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను అప్పుడు ఎకనామిక్ టైమ్స్లో ఉన్నాను. అనౌన్స్ చేసిన రోడ్ నేను హూడాలో ఉన్న, అప్పుడు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండే, హూడా ఆఫీస్లో ఉన్నాను. అశోక్ గారు అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అని నాకు ఆ ప్లాన్ చూపించారు. ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ అప్రూవ్ అయింది క్యాబినెట్ మీటింగ్లో. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, కేసీఆర్ ఎవరు ఆపలేదు రింగ్ రోడ్ని. లాస్ట్ ఇనాగరేట్ చేసింది కేసీఆర్. కండల్కోయ దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల ప్రాబ్లం ఉండే, సార్ట్అవుట్ అయిన తర్వాత వీళ్ళు అది కూడా ఖతం చేసి ఎక్కడ డెవలప్మెంట్ ఆగలేదు. హైదరాబాద్ హైటెక్ సిటీ అనగానే మళ్ళీ మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, కోకాపేట్, అఫ్కోర్స్ వీళ్ళ రియల్ ఎస్టేట్ ఉండే, దాన్ని నాయుడు గారిది అమరావతిలో ఉన్న ఇంట్రెస్ట్ లాగానే ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఉండే ఆయనకి. కానీ డెవలప్మెంట్ ఆగలేదు. ఆంధ్రాకి 10 సంవత్సరాలు ఉండే క్యాపిటల్ డెవలప్ చేయడానికి. ఒకసారి మీరు అమరావతి అని డిసైడ్ చేసిన తర్వాత జగన్ రాగానే ఏం చేశాడు, సరే నాయుడు దీంట్లో డబ్బులు సంపాదిస్తున్నాడు, ల్యాండ్ పూలింగ్ చేశాడు, మనం ఈయన కొడదాంలే అని చెప్పేసి. దాంతో ఏమైపోయిందంటే ఆంధ్రాకి ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు అసలు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది వాసు గారు, నేను వైజాగ్లో ఒక 1.5 సంవత్సరం పనిచేశాను నేను. ఐమ్ టాకింగ్ ఆఫ్ 1987, 88. ఆ టైంలో శ్రీపురం జంక్షన్లో హెచ్ఎస్బీసీది ఒక కాల్ సెంటర్ ఉండే అక్కడ, హెచ్ఎస్బీసీది. అప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ ఇంకా ఫామ్ కాలేదు. ఆ టైంలో అక్కడ హెచ్ఎస్బీసీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ చూడండి, ఇప్పుడు అక్కడ మళ్ళీ కొత్త కంపెనీలు ఏం రాలేదే. అది ఎందుకంటే బేసిక్లీ మీరు ఒక క్యాపిటల్ని డెవలప్ చేస్తేనే అవుతుంది. హైదరాబాద్ 425 సంవత్సరాల పాత క్యాపిటల్ ఇది. దీనికి కూడా టైం పట్టింది డెవలప్ చేయడానికి. ఓవర్నైట్ ఏ క్యాపిటల్. కానీ రాయ్పూర్ చూడండి, ఛత్తీస్గఢ్ ఫామ్ అయినప్పుడు నవీ రాయ్పూర్ ఎంత బాగా డెవలప్ చేశారు వాళ్ళు, చాలా బాగా డెవలప్ చేశారు. అంటే కొత్తగా క్యాపిటల్ డెవలప్ చేశారు. పాత రోడ్లు అది ఏం లేదు. మన చండీగఢ్కి వెళ్తే అదే కనిపిస్తుంది మీకు, మొత్తం బ్రైడ్ ప్లాన్డ్ సిటీ లాగా తయారు చేశారు. మీకు ఛాన్స్ ఉండే, కానీ ఆ ఛాన్స్ వీళ్ళు ఉపయోగించుకోలేదు. అది నాయుడు గారు తప్పు ఉంది దాంట్లో, జగన్ తప్పు కూడా ఉంది. నాయుడు ఆఫ్కోర్స్ ఏమంటారంటే నేను ఉంటే ఇంకా 10 సంవత్సరాలు నేనే చేసేస్తుండే మొత్తం, కానీ ఈయన చేయనీయలేను అని అంటారు. దాట్ వన్ రీజన్. ఇప్పుడు కూడా ఆంధ్ర వైపు నుంచి చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు హైదరాబాద్ వచ్చి పనిచేస్తున్నారు. అండ్ మీరు సాయంత్రం కాగానే చూడండి, ఫ్రైడే ఈవినింగ్ కాగానే మీరు టోల్ గేట్ దగ్గర ఏదైనా టోల్ గేట్ విజయవాడ నుంచి వస్తున్నది, మొత్తం ఇక్కడ ఒకటే వైపు బండ్లు ఉంటుంది. మళ్ళీ మండే మార్నింగ్ లేకుండా సండే నైట్ మళ్ళీ మొత్తం క్రౌడ్ అక్కడికి వెళ్తుంది. అంటే కొంతమంది అక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు, ఇంకా వాళ్ళు అక్కడ తీసుకెళ్ళలేదు ఫ్యామిలీని. ఇది ఇఫ్ యూ డోంట్ డెవలప్, మీకు 10 సంవత్సరాలు టైం ఇచ్చారండి, మీరు ఏం చేశారు 10 సంవత్సరాల్లో? అండ్ జగన్ ఓడిపోతే ద మెయిన్ రీజన్ ఇస్ ఇనబిలిటీ టు డెవలప్ ఎ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. దాంతో నా ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు, వచ్చిన ఎంప్లాయ్మెంట్ రాలేదు, ఒట్టిగా ఫ్రీ బిల్ ఇచ్చి ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పి పథకాలు ఇస్తే ప్రాబ్లం లేదు, దాంట్లో ఏం కాదని. దాంతో మీకు అది ఉంటే ఎవడైనా గెలుస్తుండే ఎలక్షన్. రాహుల్ గాంధీ డైలీ ప్రామిస్లు చేస్తాడు, గెలుస్తాడా? గెలవడు. బట్ రూరల్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ స్టిల్ విత్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక అబ్జర్వేషన్ వస్తుందండి. ఫ్రీ బిల్ ఇస్తే మీరు నేను అది ఫ్రీ, నేను ఇది ఫ్రీ, నేను అది ఫ్రీ అంటే ఎవరైనా ఓటేస్తారు, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ నాట్ ఓట్. అది ప్రాబ్లం. డెఫినెట్లీ అర్బన్లో టీడీపీ కానీ కూటమి కానీ. సో ఈ ఎలక్షన్లో 60-40 అనేది ఎలక్షన్ దగ్గరకు వచ్చేదాకా 55-45 అవుతుందా, అది కూడా కావచ్చు. లాస్ట్ మినిట్ దాకా మనం చెప్పలేము ఆంధ్రలో. నాకు లోక్సభకైనా నాకు ఇంట్రెస్టింగ్ అసెంబ్లీ ఎలక్షన్ చూడాలి నాకు. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందంటే లోక్సభ ఎలక్షన్ ఉన్నప్పుడు దానికోసం మీకు గుర్తుంటుంది, కేసీఆర్ గారు లాస్ట్ టైం ఎలక్షన్ 2019 ఉంటే దాన్ని 6 నెలలు ప్రీపోన్ చేశారు, 18 తీసుకొచ్చారు. ఎందుకు చేశాడు? ఒకవైపు లోక్సభ మోదీ హవా, ఇటువైపు అసెంబ్లీ. హ్యూమన్ సైకాలజీ ఏమంటుందంటే ఇక్కడ దబాయించబట్టిన ఇక్కడ దబాయిస్తారు. వెరీ ట్రూ. అది భయం ఉండే. దానికోసం అప్పుడు ఇమ్మీడియట్గా ప్రీపోన్ చేశాడు. బీజేపీ ఏ సీట్లు గెలవని, ఒక్క సీటు రాజాసింగ్ సీట్ మినహా ఏ గెలవలేదు అప్పుడు. కానీ దాని తర్వాత 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్లో 4 లోక్సభ సీట్లు గెలిచారు, అప్రాక్సిమేట్లీ 26 అసెంబ్లీ సెగ్మెంట్లు. అక్కడ తెలిసిపోతుంది మీకు ఒక హ్యూమన్ సైకాలజీ. సో ఈసారి ఆంధ్రాలో ఏం జరుగుతుంది అనేది ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోంది? నేను చెప్పాను దీనికన్నా ముందు కూడా. యాక్చువల్లీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం సెటప్ చేసిన దానికి ఒక రీజన్ ఉండే. తెలుగు ఆత్మగౌరవం చెప్పి ఆ రోజు అంజయ్ గారిని బేగంపేట ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ గారు ఇన్సల్ట్ చేసిన తర్వాత జరిగిన ఒక ఫీలింగ్ ఉండే అందరికీ. ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ కేరళ,
నాకు కూడా అప్పుడు చదివినప్పుడు మోడల్ స్కూల్లో చదివే ఉస్మానియాలో తెలుగు ఫస్ట్ తెలంగాణ అజిటేషన్ చూసాం మేము. ఇప్పుడు ఈ తెలంగాణ అజిటేషన్ కాదు, 69లో జరిగిన అజిటేషన్ చూసాం మేము. మాకు సంవత్సరం పోయింది అప్పుడు స్కూల్లో. కానీ ఆ ఇంపాక్ట్ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఒక యూఎస్పీ అంటాం మనం, ఇప్పుడు యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అంటే మీరు సబ్బు తీసుకున్నప్పుడు ఈ సబ్బుది ఏంటి, డవ్ సబ్బు అంటే ఇది, లిరిల్ అంటే ఇది, టూత్పేస్ట్ కూడా అంతే. కానీ ఈయనకు వచ్చేదాకా, పవన్ కళ్యాణ్కి వచ్చేదాకా ఆయన యూఎస్పీ ఏంటో అర్థం కావట్లేదు. ఏదో పవనిజం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, బాగుండే. డెవలప్ చేయలేదు దాన్ని. అదే పవనిజం మోదీ గారు తెస్తే ఆయన ఫుల్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుండే దాన్ని. హీఈస్ నాట్ ఏబుల్ టు, ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పలేకపోతున్నాడు. ఎలక్షన్స్ తర్వాత పార్టీ డౌట్ఫుల్ అది. ఆయన ఉంటారు ఇక్కడ, ఆయన ఇడవడు. ఎందుకంటే ఒకసారి మీరు ఇఫ్ యూ టేస్టెడ్ బ్లడ్ అంటారు, అది మళ్ళీ ఇడవదు. అది పాలిటిక్స్ అనేది ఇంకో లెవెల్ అది. సో ఆయనకి ఈవెన్ 2 సీట్లు వచ్చింది అనుకోండి, ఈసారి పెద్ద విక్టరీగా తీసుకుంటాడు దాన్ని. దానికోసం చెప్తాను, లాస్ట్ టైం చాలా సీట్లు 2 లక్షలు 1.5 ఓట్లు వచ్చినాయి ఆయనకి, తక్కువేం కాదు. నేను చెప్తానండి, 134 స్థానాల్లో ఆయన కంటెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కనీసం 60 నుంచి 70 స్థానాల్లో 10,000కు మించి ఓట్లు తెచ్చుకున్నారు ఆయన. 10,000కు మించి. లోక్సభ ఇంకా ఎక్కువ సార్, 5.9%. లోక్సభ నేను చూసాను కొన్ని కాన్స్టిట్యూన్సీ 180,000 190,000 ఓట్లు వచ్చినాయి, మంచి ఓట్లు ఉన్నాయి. కానీ ఆ టైం తప్పేం చేశారంటే వీళ్ళు ఇండివిజువల్గా పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు కలిసి పోటీ చేసిన, ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళకి, మేము కలిసి పోటీ చేస్తే ఒక ఛాన్స్ ఉంటుంది మాకు అని. మాకు ఏదో ఒక ఛాన్స్ 2 సీట్లు వస్తుంది. చంద్రబాబు నాయుడిని ఏపీ జనం నమ్ముతారా? మనం చెప్పలేమండి, అది జనం దగ్గర అడగాలి. అది మనం ఇక్కడ కూర్చొని స్టూడియోలో చెప్పలేము. ఈ 3 ఎలక్షన్స్ మీరు చూశారు కదా, ఇది నాయుడు గారిని బీజేపీ నమ్ముతారా అని అడగాలి మీరు ఫస్ట్. పోనీ నాయుడు గారిని బీజేపీ నమ్ముతారా? ఎందుకంటే ఎన్నోసార్లు నేను ఈవెన్ మన నితీష్ కుమార్ కన్నా ఎక్కువ టర్న్ కోట్ ఎవరని అడగాలి. నేను అస్సలు బీజేపీ తను పొత్తు పెట్టుకుని, బీజేపీలు కూడా ఈయన అస్సలు పక్కన రానియము, వీడెవడు అని చెప్పి మాట్లాడిన బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు నాయుడుతో. ఆయన హైదరాబాద్లో ల్యాండ్ అయితే అరెస్ట్ చేస్తానన్నాడు, గుర్తుందా? ఇప్పుడు చూడండి పోస్ట్ గోద్రా. సో ఆయన కూడా తెలిసిపోయింది నాకు ఫ్యూచర్ లేదు, రేపు బీజేపీ ఉంటే మళ్ళీ నా మీద కేసులు అన్నీ వస్తూనే ఉంటుంది, బీజేపీతో ఉంటే నాకు కూడా బాగుంటుంది, గెలిస్తే నాకు ఫండ్స్ వస్తుంది. అది ఆయన లాజిక్. అది ఈవెన్ జగన్ కూడా తక్కువేం కాదు, జగన్ అన్ని బిల్స్ సపోర్ట్ చేశారు పార్లమెంట్లో, అన్ని బిల్స్. లాజికల్ క్వశ్చన్ అండి అని నేను అనుకుంటున్నాను, దాంట్లో లాజిక్ ఉండకపోవచ్చు కూడా. రాజ్యసభలో తెలుగుదేశానికి 1 సీటు కూడా లేదు. ఇలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నందువల్ల బీజేపీకి ఒనగూరే తక్షణ ప్రయోజనం ఇమ్మీడియట్ లేదు. కానీ రేపు ఒక రూలింగ్ పార్టీ అయిపోతే ఆంధ్రాలో న్యాచురలీ వాళ్ళకు 2-3 సీట్లు వస్తుంది అక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి 2-3 సీట్లు. మీరు 5 సంవత్సరాల్లో మీరు 15 సీట్లు చేసుకోవచ్చు దాన్ని రాజ్యసభలో. 10 చేసుకోవచ్చు మినిమం. సో న్యాచురల్లీ ఇన్ఫ్లుయెన్స్. రాజ్యసభ ఎట్లా అయిపోతుందంటే లోక్సభ లాగా 5 సంవత్సరాలు కాదు కదా, రాజ్యసభ 6 సంవత్సరాలు. అది రిటైరింగ్ కూడా 1/3 మెంబర్స్ రిటైరింగ్ బై రొటేషన్ ఉంటుంది. 6 years. సో ఇట్స్ డిఫరెంట్ లాజిక్ ఆల్టుగెదర్ అక్కడ. కానీ జగన్ కూడా చూడండి, జగన్ ఏం చేశాడు, సంవత్సరానికి వెళ్ళి ఒకసారి లేకుంటే 6 నెలలకు ఒకసారి వెళ్ళి మోదీకి షాల్ వేసి తిరుమల లడ్లు ఇచ్చేసి స్కీములు తెప్పించుకుంటాడు. అది ఆయన లా. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ గోయింగ్ ఫార్వర్డ్ చూడాల్సి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సరే, ఓవరాల్గా ఇంకా నేషనల్ పిక్చర్లోకి వచ్చేప్పటికీ ఎన్డీఏలో ఏమన్నా పవన్ కళ్యాణ్ వైటల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? లేదండి. ఏదో ఒక లోక్సభ సీట్ గెలిస్తే ఆయనకు ఒక మినిస్ట్రీషిప్ వస్తుంది, ఎందుకంటే అటువైపు సురేష్ గోపి గారు ఉన్నారు కేరళ నుంచి. అవును, ఈక్వలెంట్గా తీసుకొచ్చి మనం. సో సురేష్ గోపి గారు గెలిస్తే ఈసారి త్రిశూర్ నుంచి, నా హోమ్ టౌన్ అది త్రిశూర్, గెలిస్తే ఆయనకు డెఫినెట్గా మినిస్టర్షిప్ వస్తుంది. వెరీ క్లోజ్ టు మోదీ. ఐ థింక్ ఏ ఫిలిం స్టార్ మోదీతో ఇంత క్లోజ్గా లేరు. ఆయన కూతురు పెళ్లికి వెళ్ళారు గురువాయూర్, మోదీ గారు కన్యాదానం చేశారు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ప్రాబ్లం ఏంటంటే ఆయన గోడ మీద ఉన్న పిల్లిలాగా అక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికి వెళ్ళాలన్నా ఆయన అర్థం కావట్లేదు. ఆయనకి సడన్గా డిసప్పియర్ అయిపోతాడు, ఒక వారం 10 రోజులు కనిపించాడు. పొలిటిక్స్ అనేది పార్ట్ టైం జాబ్ కాదు, పొలిటిక్స్ ఇస్ ఫుల్ టైం జాబ్. మీరు సినిమాలు పెట్టుకొని పొలిటిక్స్ చేస్తే నడవదు. మీరు అక్కడ ఉంటే అక్కడ ఉండాలి, లేకుంటే ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండాలి. 2 వైపులు ఉండలేరు మీరు, 2 పడవల కాలు పెట్టలేరు, మీరు పడతారు కింద. ఫైనల్గా చెప్పండి, ఓవరాల్ పిక్చర్ వచ్చేప్పటికి సరే ఆ సర్వే అంశం పక్కన పెడితే బీజేపీకి కాంగ్రెస్కి నేరుగా కంటెస్ట్ ఉండే సెగ్మెంట్స్ 190 నుంచి 200 ఉంటాయి. ఇవి కీలకం కాబోతున్నాయా? మీ అడిగిన ప్రశ్నకి యాక్చువల్లీ మనం స్టార్ట్ చేసాం. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి డైరెక్ట్ ఫైట్, 3వ పార్టీ లేదు. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఇట్లాంటి స్టేట్స్లో ఒక 3rd పార్టీ లేదు అక్కడ. ఈవెన్ ఇండి కూటమి లేదు అక్కడ.
డైరెక్ట్ కాంగ్రెస్ ఫైట్. సో ఈ 190 సీట్లో వీళ్ళు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు 2019లో 175 సీట్లు బీజేపీ గెలిచారు. నెక్స్ట్ రౌండ్ ఏమైందంటే బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్. అది బిజు జనతాదళ్ ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు, ఏఐడిఎంకే ఉండొచ్చు, సరే డిఎంకే ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, సిపిఎం లాంటి పార్టీస్లో, ఈవెన్ జేడిఎస్ ఉండొచ్చు కర్ణాటకలో. చాలా మటుకు రీజనల్ పార్టీస్తోని బీజేపీ పోటీ చేస్తున్నారు. అది ఈవెన్ అస్సాం వైపు కూడా ఉండొచ్చు, ఏఐయుడిఎఫ్ ఉంది అక్కడ. జార్ఖండ్ వాళ్ళ పార్టీ ఉంది, సోరెన్ వాళ్ళ పార్టీ. అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ పోటీ చేసిన దాన్ని మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక 180 సీట్లు పోటీ చేశారు. సో ఫస్ట్ ఏంటి 175 బీజేపీ గెలిచింది అక్కడ ఉంది. 190లో 175 గెలిచారు, 20% ఓట్ డిఫరెన్స్తో. నెక్స్ట్ ఉన్నది 185 స్థానాలు. అప్పుడు ఎంత అయింది? 200 ఆల్మోస్ట్ అక్కడ 190 ప్లస్ 185 అంటే 375 సీట్లు. ఈ 375 సీట్లు బీజేపీ 300 సీట్లు గెలిచారు. దానికి వాళ్ళకి 303 వచ్చింది. తర్వాత 3 సీట్లు 4 సీట్లు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ వైపు కూడా గెలిచారు వాళ్ళు. సో ఈ 300 సీట్లు బీజేపీ గెలుచుకుంటే వస్తున్నారు. కానీ ఫస్ట్ దాంట్లో మనం చూసాం బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ చేస్తున్నప్పుడు 20% ఓట్ డిఫరెన్స్ వస్తుంది. కానీ బీజేపీ రీజనల్ పార్టీతో పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చే డిఫరెన్స్ 7%. మార్జిన్ ఇస్ ఓన్లీ 7%. ఓకే, అంటే కాంగ్రెస్ ఎంత వీక్ అయిపోయిందంటే బీజేపీ కాంగ్రెస్ అని పోటీ కాంగ్రెస్ని మొత్తం ఫినిష్ చేసేస్తున్నారు కంప్లీట్గా. అదే సేమ్ టైం రీజనల్ పార్టీస్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు బీజేపీకి. రేపు వాళ్ళు బీజేపీ వైపే వచ్చేస్తున్నారు. అది ఇంకో మన మీ బీజు జనతాదళ్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళందరూ మళ్ళీ వచ్చి వీళ్ళు సపోర్ట్. వైఎస్ఆర్సీపీ పాతికే గెలుచుకున్న వాళ్ళు బీజేపీ వెంబడే ఉంటారు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ రెండు చూస్తే మనం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీ 170 సీట్లు అక్కడ గెలుచుకున్నారు వాళ్ళు, 175 సీట్లు అక్కడ గెలుచుకున్నారు, 128 ఇక్కడ గెలుచుకున్నారు. సో మీరు యాడ్ చేసేస్తే ఇట్స్ ఎగ్జాక్ట్లీ 303. 303 సీట్లు బీజేపీ దగ్గర ఉంది ఇప్పుడు. సో ఈ 303 నుంచి వాళ్ళు 350 వెళ్ళాలంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్కి వెళ్ళాలి. ఏది? బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్. అక్కడ బీజేపీకి కాంగ్రెస్కి ఇద్దరికి ఛాన్స్ లేదు. దానికోసం మోదీ గారు మాకు 330 ఉంటే మా పొత్తు కలిసి మేము 400 కొడతా అంటున్నారు. బీజేపీ 370 అంటున్నారు. 370 ఇస్ డిఫికల్ట్. 370 అనేది డిఫికల్ట్ మనం చూసే ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం. బీజేపీకి గెలవాలని ఎక్స్ట్రా సీటు కాంగ్రెస్తో డైరెక్ట్ పోటీ చేస్తున్నది 20 సీట్లే. దానికి 10 గుంచుకుంటే కూడా బీజేపీకి 180 అవుతుంది. అప్పుడు 303 నుంచి 323 దాకా వెళ్ళొచ్చు. నేను దానికోసం ఇప్పుడు కూడా చెప్తున్నాను బీజేపీకి 325 నుంచి 330 దాకా రావచ్చు ఎక్స్ట్రీమ్ కేస్. లేకుంటే లాస్ట్ ఇయర్ ఫిగర్లే 305 దగ్గర వచ్చి ఆగిపోతారు బీజేపీ. అది నా అంచనా, నాదానం. కానీ ఆ స్లీపింగ్ పాపులేషన్ ఒకటి ఉంది చూడండి, ఎస్పెషల్లీ మహిళలు, రామ్ మందిర్, ఈ ఇష్యూస్ చాలా 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 ఫోకస్గా ఉండబోతుంది. అండ్ మోదీ గారు లాస్ట్ దాకా చూడండి ఆయన దాని మీదే ఎంఫసైజ్ చేస్తూనే ఉంటారు. అది నడుస్తుంది ఇప్పుడు అదే క్యాంపెయిన్. బట్ అంటే మనం ఎంత కాదన్నా అబోవ్ ఇండియాస్ డౌన్ ఇండియాస్ చూస్తే రేషనల్ థింకింగ్ డౌన్ ఇండియాస్లో ఎక్కువ ఉంటుంది. సరే, రాముడు పట్ల భక్తి ఇక్కడ వాళ్ళకి ఉంటుంది కాదు, కానీ వాళ్ళు తీసుకున్నంతగా గుండెలో తీసుకొని మరి బీజేపీకి ఓటేసేంతటి వ్యవస్థ అయితే సౌత్లో ఇంకా తయారు కాలేదని అనుకుంటున్నాను. ఏమనుకుంటారు మీరు? కానీ తమిళనాడు తీసుకోండి, ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ గుడులు ఉన్న స్టేట్ తమిళనాడు. కర్ణాటకలో తక్కువ కాదు. మనం ఆ రాముడు అప్పుడు జరిగిన ప్రాణప్రతిష్ఠ రోజు మనం చూసాం అక్రాస్ ఇండియా ఒక వేవ్ ఉండే. అవును, ఆ బీజేపీ కూడా వేవ్ని కరెక్ట్గా టైం చేశారు వాళ్ళు. ఆ ఇంపాక్ట్ వాళ్ళది ఏంటంటే ఎలక్షన్ దాకా గుంజుకొని తీసుకెళ్తే మాకు బాగుంటుంది. 1 కోటి మంది దాకా ఇప్పుడు విజిట్ చేసేసారు ఆల్రెడీ, అయోధ్యకి వచ్చి అంటున్నారు. సో అట్లాంటి పరిస్థితిలో డెఫినెట్గా మనం చూడాల్సింది ఎక్కడ వెళ్ళబోతుంది అనేది. సో డెఫినెట్లీ 303 నుంచి 310, 315, 320 దాకా వెళ్తారు. ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయండి. తెలంగాణలో రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన రిజల్ట్ అంటే అవుట్ ఆఫ్ 17 ఒక 10-12 తెచ్చుకుందనుకోండి, చేంజ్ ఆఫ్ గాడ్ ఏమన్నా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 or 12 రాదు. మన లెట్ us be ప్రాక్టికల్ అబౌట్ ఇట్. నేను అందుకని హైపోథెటికల్ అండి. నల్గొండ తీసుకోండి, ఖమ్మం తీసుకోండి, కొన్ని సీట్స్ బీజేపీ వీక్ ఉన్నారు, అక్కడ ఏం చేయలేరు. మెదక్ తీసుకోండి మీరు, మహబూబ్ నగర్లో షీ విల్ పుట్ అప్ ఎ గుడ్ ఫైట్ డీకే అరుణ. బట్ అగైన్ అక్కడ ఆల్రెడీ జితేందర్ రెడ్డి స్విచ్ ఓవర్ చేసుకున్నారు, ఆయన కొన్ని ఓట్లు పుంచుకొని తీసుకెళ్ళిపోతారు. కొన్ని సీట్స్ ఉన్నాయి బీజేపీ దగ్గర విచ్ దే ఆర్ వీక్, ట్రెడిషనల్లీ వీక్.
హైదరాబాద్, అట్లాంటివి చాలా ఉన్నాయి అట్లాంటి. సో బీజేపీ ఈజ్ ట్రెడిషనల్లీ వీక్, కానీ వాళ్ళు దే విల్ డూ వెల్. బట్ రేవంత్ రెడ్డిని కింద దింపడానికి ఉన్న ఆ పాయింట్ రాదండి ఇక్కడ, కాంగ్రెస్లోనే రాదు అది డెఫినెట్గా. కేటీఆర్ ఒక టైమ్ అండ్ అగైన్ హస్ బీన్ అటరింగ్ ఎ వర్డ్ దట్ రేవంత్ ఈస్ గోయింగ్ టు జాయిన్ బీజేపీ. అది ఏంటంటే కాంగ్రెస్లో ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అండ్ రేవంత్ రెడ్డికి ఒక పర్సనల్ కోపం ఉంది ఆయన మీద. వీళ్ళు చేసిన గేములు, ఆయన ఇంటి పక్కన ట్యాపింగ్ చేశారు, అదంతా మనకు తెలుసు. ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే ఆయన హౌస్ అరెస్ట్ చేస్తుండే, అంటే అంత లెవెల్ ఆఫ్ ట్యాపింగ్ జరిగింది అక్కడ. ఆయన ఇంట్లో ఏం మాట్లాడే అది కూడా బయట వినిపించిందంట, వీళ్ళు కూర్చొని వింటున్నారంట. సో ఆయనకు ఒక కోపం ఉంటుంది, కూతురు పెళ్లి టైంలో జరిగిన కాంట్రవర్సీ. ఆయన ఎడవాడు. సో కేటీఆర్ నోస్ దట్ వెరీ వెల్. ఆయన ఎట్లా అంటే ఒక మిషన్ మోడ్లో ఉన్నాడు, ఎట్లయినా వీళ్ళని ఫినిష్ చేసేయాలి. నాకు బీజేపీతో ప్రాబ్లం లేదు, బీజేపీతో నేను రేపు కొట్లాడుకుంటాను, నాకు ఇష్యూ లేదు. కానీ వీడు ఉండకూడదు, కేసీఆర్ ఉండకూడదు, కేటీఆర్ ఉండకూడదు. వాళ్ళని ఖతం చేసి పార్టీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలని, ఎంపీలని, జడ్పీటీసీని, ఎంపీటీసీ అందరిని కొనుక్కుంటాడు హోల్సేల్గా. మొన్న దాకా జిందాబాద్ పార్టీ కేశవరావు అక్కడ వెళ్ళిపోయాడు, కడియం శ్రీహరి అక్కడ వెళ్ళిపోయాడు. ఎవరు ఉన్నారండి? నేను మొన్న చెప్పాను, అడిగాను. ఇదే ఒక ఫైర్ టెస్ట్ ప్రోగ్రాంలో వినోద్ కుమార్ గారు వచ్చారు ఆ రోజు, ఒక 2 వారాల ముందు. అడిగాను, మీ ఆఫీస్లో బీఆర్ఎస్ ఆఫీస్లో లాస్ట్లో లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయడానికి ఎవడైనా ఉంటాడని అడిగాను. మీరు ఎందుకంటే అందరు వెళ్ళిపోతున్నారు, ఎవడు ఉండడు, ఎవడు మిగలడు లాస్ట్లో. ఆ పరిస్థితికి వచ్చేసారు పార్టీ. అండ్ ఐ థింక్ ఇన్ అనదర్ 1 year బీఆర్ఎస్ విల్ డిసపియర్. జస్ట్ మీరు నోట్ చేసుకోండి, 100%. అండ్ ఫైనల్గా సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్లమెంట్ సీట్లు 25 గాను ఒక 15 కూటమికి 10 జగన్మోహన్ రెడ్డికి వస్తాయి, లేదా 15 జగన్మోహన్ రెడ్డికి 10 కూటమికి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి అవసరాన్ని బీజేపీ వాడుకుంటుందా? ఎవరు కలిసినా కానీ మోదీ గారితో ఉంటారండి. ఓడిపోయిన వాళ్ళు కూడా. ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేకత ఏంటంటే అదే ఓడిపోయినా కూడా, ఎందుకంటే జగన్కి తెలుసు రేపు ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతున్నారు ఆయన కేసు ఏమైందనేది. రేపు ఓడిపోయారనుకోండి ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఆయన. కానీ మోదీకి అంత కోపం లేదు జగన్ మీద, ఎందుకంటే హెల్ప్ చేయాల్సిన టైంలో హెల్ప్ చేశాడు, లేదని చెప్పలేము. సిఏ ఉండొచ్చు, మిగతా బిల్స్ ఉండొచ్చు, అన్నీ హెల్ప్ చేశారు పార్టీ. సో ఒక సిబిఐ స్లో డౌన్ చేశారా, ఈడీ స్లో డౌన్ చేశారా, అది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తారు ఇప్పుడు. కానీ వీళ్ళు కలిసినా వాళ్ళు కలిసినా కానీ ఐ థింక్ ఇప్పుడు బీజూ జనతా దళ్ ఫైనల్ సపోర్ట్ బీజేపీకి వెళ్తుంది, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో ఓన్లీ టోటలీ యాంటీ ఉన్న పార్టీస్ ఎవరంటే ఒక డిఎంకే, ఒకటి సిపిఎం, ఇంకోటి మమతా బెనర్జీ, ఇటువైపు శరద్ పవార్ వాళ్ళ పార్టీ, ఉద్ధవ్ థాకరే. వీళ్ళే టోటలీ ఒక 5-6 పార్టీలు యాంటీగా ఉంటారు బీజేపీకి. అందరూ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు బీజేపీని. నాయుడు గారి మీద ఎందుకంత మిస్ట్రస్ట్ బీజేపీకి? అదే మా మలయాళంలో ఒక సేయింగ్ ఉందండి, వేడి నీళ్ళ పడిన పిల్లి చల్ల నీళ్ళు చూస్తే కూడా భయపడుతుందంట. అది సో ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నెక్స్ట్ టైం భయపడతారు, ఈయన మళ్ళీ ఇదే పని చేస్తాడా అని రేపు అని చెప్పేసి. అది దాంతో నాయుడు గారి మీద అంత ట్రస్ట్ లేదు బీజేపీ. ఈసారి సరే ఏదో పొత్తు పెట్టుకున్నారు, కానీ దాంట్లో 2 సీట్లు వస్తే బాగానే ఉంటుంది కదా మాకు, లేకుండా మాకు అసలు ఏ రాదు, డిపాజిట్ కూడా రాదు, ఇట్లనే ఏమైనా వస్తాయి కదా అని చేసుకున్నారు, అంతే, ఇంకేం లేదు. ఒకవేళ ఈ పొత్తు పెద్దగా ఫలించకుండా ఫిటైల్ అయితే అప్పుడు నాయుడిని బీజేపీ మళ్ళీ 5 సంవత్సరాలు ఉంది కదా మళ్ళీ. కానీ నాయుడుకి ఈసారి అట్లీస్ట్ అసెంబ్లీలో కొన్ని సీట్స్ వస్తే బాగా వస్తే, లేకుంటే అసెంబ్లీ సీట్లు గెలిస్తే డెఫినెట్లీ లోక్సభ ఇంపాక్ట్ దాని మీద ఇంకా ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. బీజేపీ బహుశా ఒక రాజ్యసభ సీట్ కూడా అడగవచ్చు అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఈయన ఇచ్చారు కదా పరిమళత్వాని కోసం, ఈయన ఇచ్చారు కదా అదంటే. సో రేపు నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ రాజ్యసభకి పోటీ చేస్తారు, కర్ణాటక నుంచి చేస్తారు, ఇక్కడ నుంచి చేస్తారు, తమిళనాడు నుంచి చేస్తారు. చెప్పండి, తమిళనాడు లేదు, ఛాన్సే లేదు. సో అట్లానే మిగతా ఎవరైనా చేయొచ్చు, అక్కడి నుంచి పోటీ చేయొచ్చు డెఫినెట్. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా సురేష్ కొచాటిల్ గారు చాలా సుదీర్ఘమైన విశ్లేషణ, అంటే మొత్తం దేశం మొత్తం ఎలా ఉండబోతోంది, ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతోంది చాలా సమగ్రంగా చెప్పారు. ఎంత కష్టపడి లాక్కున్నా పీకున్నా బీజేపీ సొంతంగా 315 నుంచి 320 సీట్లు మాత్రమే తెచ్చుకోగలదు. కొన్ని ఎగ్జాగరేటెడ్ లెక్కలు బయటికి రావచ్చుగా, కొంత అతిశక్తితో కూడిన లెక్కలు 399, 400 అనేవి. కానీ బీజేపీ సొంతంగా 315 నుంచి 320 తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు నిజంగా. బీజేపీ అది హైపోథెటికల్ క్వశ్చనే అయినా సరే 12 గెలుచుకున్నా 13 గెలుచుకున్నా తెలంగాణలో సీఎంని మార్చడానికి కాంగ్రెస్ సంసిద్ధత వ్యక్తం చేయదు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండో దానికి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నాయుడు గారిని నమ్మటానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు బీజేపీ. కూటమి తరఫున ఏమన్నా గెలిస్తే 2, 3 సీట్లు గెలుచుకుంటే ఒక కేంద్ర మంత్రి పదవి ఇక్కడి నుంచి ఇవ్వటానికి, తద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయనేది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోయినా సరే ఆయన గెలుచుకునే లోక్సభ సీట్లు వాటి మద్దతు వైసీపీ మద్దతు బీజేపీకి ఉంటుందనే విషయంలో బీజేపీకి ఎలాంటి సెకండ్ థాట్ కూడా లేదు. సో సమగ్రంగా చూస్తే ఏంటంటే టోటల్ పిక్చర్ బీజేపీకి అనుకూలంగా ఉంది దేశంలో. కాంగ్రెస్ కష్టపడిన 100 సీట్లు మించి దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ఉన్న కూటమి అంటే ఎలక్షన్కి వెళ్ళే టైంకి అందులో ఇంకెన్ని పార్టీలు బయటకు వెళ్ళిపోతాయో మనకి తెలియదు. ఎన్ని వెళ్ళినా ఉన్న 100 అనే నెంబర్ దాటే అవకాశం లేదనేది స్పష్టంగా చెప్తున్నారు సురేష్ కొత్తెట్ల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.